ఇప్పటిదాకా నవ్వి నా బుగ్గలన్నీ నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవుతుంది. వచ్చిరబ్బా ఇద్దరు వేదాంతులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన ఒక వేదాంతి 10 ఐస్ క్రీమ్ షాపులు పెట్టుకున్నాడు. స్టూడెంట్ వరల్డ్ ది డాన్. You are still not ready for this. చరణ్ లక్కరాజు. All of a sudden we started this town hall. టౌన్ హాల్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. మీకు ఇంకా నెక్స్ట్ ఒకటి వస్తున్నట్టు ఎన్ని రూపాయలు సంపాదిస్తాడు అని చెప్పి వెనక ఒక కెమెరా ఫిట్ చేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేదు. కమ్యూనిటీ లెడ్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ద ఓన్లీ ట్రెండ్. అంటే ట్రస్ట్ ఎర్న్ చేసుకోండి, బిల్డ్ ఎ కమ్యూనిటీ. మాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్కి వాడితే అదే 4 లక్షల రూపాయలు ఒక 100 మంది పోస్ట్ పెడితే ఆ ప్లాట్ఫామ్ ఎక్కడికో రీచ్. Algorithm itself will deviate. Yes. ఫాలోవర్స్ కి రీచ్ కి సంబంధం లేదు. AI నా జాబ్ తీసేస్తుంది అంటే ఏఐ అనేది ఎలాంటిది అంటే 2000 సంవత్సరంలో కంప్యూటర్ లాంటి. ఒక ఐస్ క్రీమ్ షాప్లో కంప్యూటర్ ఏం అవసరము, కానీ కంప్యూటర్ అనేది ఐస్ క్రీమ్ షాప్లో కూడా ఉంటుంది. అదే 2026లో ఏఐ కూడా అలాంటి. నీ కంప్యూటర్ వచ్చా, కంప్యూటర్ రాదా. 2026లో నీకు ఏఐ వాడడం వచ్చా, ఏఐ వాడడం రాదా. ఇప్పటిదాకా నవ్వి నా బుగ్గలన్నీ నొప్పులు వస్తున్నాయి. గెస్ట్ గురించి ఎప్పుడు ఇంట్రడక్షన్ నేను ఎప్పుడు ఇవ్వలేదు. మిమ్మల్ని మీరే ఇంట్రడ్యూస్ చేసుకోండి, లేదా ఆన్ టు ద పాయింట్ అన్నట్లే మాట్లాడాను. కానీ ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, స్టార్టప్ కల్చర్లో మగటం లేని మహారాజు, స్టూడెంట్ వరల్డ్ ది డాన్ చరణ్ లక్కరాజు. ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్లోనే పిలవాల్సిందే. చరణ్ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బట్ లేదు ఒక రీచ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ట్రాక్షన్ జరిగిన తర్వాత ఇన్వైట్ చేద్దామని వెయిట్ చేశాను. చరణ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ మధ్యలో ఎవరైనా ఈ పాడ్కాస్ట్లకు విలువలంటే బాగుపడాలి, కానీ పాడ్కాస్ట్లు ఎందుకు కానీ రాట్లా. అంటే మనకి మొన్న ఎవరో అడిగారు, మీరు ఏం చేస్తుంటారండి అంటే పాడ్కాస్ట్లకు వెళ్తుంటారు. ఓ బిజినెస్ కూడా చేస్తారా అంటే పాడ్కాస్ట్లతో పాటు బిజినెస్ కూడా చేస్తాము. కానీ వెరీ హ్యాపీ. నాకు నిఖిల్ కామత్ తర్వాత నెక్స్ట్ సుహాస్ స్టార్ట్ చేసిండు అని వెరీ హ్యాపీ దట్ ఈ స్టార్టెడ్ పాడ్కాస్ట్. ఇది రోస్టింగ్ మళ్ళీ అయ్యో రోస్ట్ ఏముంది చెప్పు. రోస్టెడ్ ఆల్మండ్స్ వేసుకొని ఐస్ క్రీమ్ తినాలి, కానీ రోస్ట్లు ఎందుకు మనకి. చరణ్ ప్రాస నార్మల్గా ఉండదు. ఐ మీన్ నేను ఆల్మోస్ట్ చరణ్ నాకు తెలియకుండా 9-10 ఇయర్స్ మీ అందరికీ తెలియక ముందు నుంచి కూడా స్టూ మ్యాక్స్ అప్పటి నుంచి తెలుసు. నువ్వు స్టూ మ్యాక్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత స్టూడెంట్ ట్రైబ్ గురించి మాట్లాడదాం. నువ్వే చెప్పు అసలు స్టూ మ్యాక్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా స్టూడెంట్ ట్రైబ్ కింద వచ్చింది, బేస్డ్ ఆన్ దట్. అంటే చాలాసార్లు మాట్లాడినాం, కానీ ఒక కొత్త యాంగిల్. దిస్ విల్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ ఆర్గానిక్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే చాలాసార్లు మనకి పాడ్కాస్ట్లు పేర్లతో ఇంటర్వ్యూలు అవుతున్నాయి. అంటే ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోలేరు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పిన బిజినెస్ గురించి చదివిన ఇన్ఫర్మేషన్ కాదు, చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మనందరికీ ఒక్కొక్క ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం. ఒక అప్పర్ మిడిల్ క్లాసు డీసెంట్ ఫ్యామిలీని వచ్చినప్పుడు వీ వాంట్ టు ఆల్వేస్ మన యూనిక్నెస్ ఏముంది, ఎక్కడ ఏం చేయొచ్చు. సో వీ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ బ్రాండ్. అంటే ఏదైనా ఇప్పుడు ద హోల్ ఆర్గానిక్ ఐస్ క్రీమరీ ద హోల్ థాట్ వాజ్ ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి అంటుండే. ఇప్పుడు ఫస్ట్ టైం నెల్లూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి మనం ఎప్పుడు ఆ లొకేషన్లో ఎత్తుకుతుండే, ఎక్కడ పెడదాము ఏంటి. సో నాకు అట్లాంటి టైము 2014లో ఉండే. 2014లో ఒక ఇన్ఫోసిస్లో జాబు, హ్యాపీ లైఫ్, ఒక H1. అప్పటికి ఇంకా అమెరికా క్రేజ్ తగ్గలా. 2010లోనే నాకు I-20 వచ్చిండే, కానీ జాబ్ తీసుకుందాము, కొన్నిలో జాబ్ చేసి వెళ్దాము అని. కానీ ఆ టైంలో వచ్చిన థాట్ ఏంటి అంటే ప్రతి ఒక్కటి యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటాడు, కానీ ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారా, సర్వీసులు తయారు చేస్తున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన ఇండియా స్ట్రెంగ్త్ మన డిస్ట్రిబ్యూషన్. అంటే ప్రతి ఒక్కరు గ్లోబల్ కంపెనీస్ అందరూ మన దగ్గరికి డిస్ట్రిబ్యూషన్కి ఎందుకు వస్తున్నారు అంటే మన దగ్గర పాపులేషన్ ఉందని. ఈ యూత్ అందరిని ఒక దగ్గరికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది ఒక కోర్ ఐడియా. తీసుకురావాలని తెలుసు, ఆ తీసుకొచ్చిన యూత్ తోటి ఏం చేయాలో తెలియదు. అప్పుడు బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు అనుష్క గారి మీద ఒక చిన్న జోక్ ఉంటుండే. పుల్లలు ఏరుకుంటున్నావు అంటే పిచ్చిదానిలాగా అనుకుంటున్నావు అంటే నన్ను కూడా ఎలా అనుకునే వాళ్ళంటే చాలామంది, వీడు స్టూడెంట్స్ అందరిని ఏరుకుంటున్నాడు, వీడు పిచ్చోడు అనుకుంటున్నాడు, ఏమొస్తుంది వీడు ఒక ఎన్జిఓ రన్ చేస్తుండా అని.
కానీ అప్పుడు ఫస్ట్ వాట్ వీ వర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ బిల్డింగ్ ఏ ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. అది ఫస్ట్ ఒక మ్యాగజైన్ లాగా అవతారం ఎత్తి, తర్వాత కాలక్రమేణా మన కోవిడ్ వచ్చినప్పుడు కొత్త టీమ్ ఫామ్ కావడము, అండ్ థింగ్స్ వర్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ కోవిడ్. ఈ సాఫ్ట్వేర్లు కాదు, ఇదంతా కాదు, కెన్ ఐ బికమ్ ఎ మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ మోర్ పీపుల్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంటే ఒక బ్రాండ్, ప్రతి ఒక్క స్టూడెంటే ఒక ప్రోడక్ట్. ఈ స్టూడెంట్ ఎవరికి అవసరం, ఈ స్టూడెంట్కి ఏం అవసరం, ఈ వాళ్ళెవరికి అవసరము, వీళ్ళకి ఏం అవసరము, ఈ రెండు సాల్వ్ చేస్తే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు అవుతుందని దట్ బికేమ్ ద స్టూడెంట్ ట్రైబ్. సో 2021 వాజ్ ద టైమ్ వేర్ ఫస్ట్ మ్యాగజైన్ తోటి అందరినీ కనెక్ట్ చేసినాం. దట్స్ హౌ యూ నో, వెరీ ఫ్యూ పీపుల్ నో. ఎందుకంటే నేను అప్పుడు మనమే సోషల్ మీడియా బిల్డ్ చేద్దాము అని చెప్పి సోషల్ మీడియాలో యాక్టివ్ లేకుండా, సోషల్ మీడియానే కరెక్ట్గా లేదు అప్పుడు. యాజ్ ఆఫ్ ఐ నో ఇంత వైరల్ వైరల్ అంటే ఒక చిన్న చూపు కూడా ఉంటుండే. మేబీ అప్పట్లో ఉన్న టిక్ టాక్లు చూసి మనం రావద్దు అని. ఇప్పుడు సింపుల్గా 2018లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యూట్యూబ్ ఛానల్స్కి. అంటే జీవితంలో సక్సెస్ అయిన తర్వాత మనం చాలామంది పరిచయం అవుతాంగా. ఇప్పుడు ఈరోజు సుహాస్ ఈజ్ అ బ్రాండ్ ఇన్ హైదరాబాద్, బట్ ఐ నో సుహాస్ యాజ్ సుహాస్. మనలాగా చూసే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. ఏదో అయిన తర్వాత చాలా మంది చుట్టాలు అవుతారు. మనం ఎప్పుడో 6 నెలలకు ఒకసారి కలిసి మాట్లాడుకున్నా కూడా మనకు ఆ వైబ్ అట్లానే వెళ్తూ ఉంటుంది. అయ్యో ఎవ్వరు ఐ స్టిల్ రిమెంబర్ వర్ణాల్లో కూర్చొని 4 షాపులు చూసుకుంటా తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ, దీనికి వీధి మూలు ఉంది. ఇప్పుడు మన మాదాపూర్ అవుట్లెట్ అయితే అక్కడ పెట్టినోడు ఎవడు 3 నెలల తర్వాత బట్ట కట్టలేదు అని ప్రతి ఒక్కడు అనుకున్నాడు. ఎగ్జాక్ట్ 3 months పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ బ్రాండ్స్, నేషనల్ లెవెల్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ పెట్టినారు, కోకోనట్ జార్లు పెట్టిర్రు, అందరు పెట్టారు. నో బడీ సర్వైవ్డ్ ఆఫ్టర్ 3 months. నేను ఇన్ఫాక్ట్ ఇంటీరియర్స్ చేస్తూ పూజలు చేస్తున్నప్పుడు ఐ బిలీవ్ ఇన్ దట్. వాడి పక్కన వాడు వచ్చి మీరు వాస్తు చూపించుకోండి, మీరు కూడా నిలబడరేమో, తక్కువ పెట్టుబడి పెట్టండి. అయినో అంటే అడ్వైజ్ ఇచ్చేటోడే కదా ప్రతి ఒక్కడు. బట్ మై జర్నీ అండ్ యు ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్వేస్. అదేదో కెమెరా ఉంది అని అండమని కాదు, బట్ వీ నో వాట్ వేర్ వి కేమ్ ఫ్రమ్. సో స్టూడెంట్ ట్రైబ్ వాజ్ 2021లో ఐ రియలైజ్డ్ ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకు లేకుండానంటే సోషల్ మీడియా వాజ్ ఆల్వేస్ రెస్ట్రిక్టెడ్ టు డ్యాన్సులు చేయడమో లేకపోతే టిక్ టాకులు చేయడమో ఇవే ఉండేవి అని ఒక చిన్నపాటి భావన ఉండే. సో 21లో ఐ థాట్ ఒక కంచరపాలెం బడ్జెట్ తోటి బాహుబలి అనుకొని లెట్సే మనం ఒక సోషల్ మీడియా బిల్డ్ చేయాలంటే ఇండియాలో ఎవరికి అర్థం అవ్వట్లా. ప్రతి ఒక్కరు స్పీచ్లో ఇండియా నుంచి ఒక ఫేస్బుక్ ఎందుకు రాదు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు రాదు అంటారు, కానీ ఎవరు డబ్బులు పెట్టాడు, పేషెన్స్ లేదు. ఇప్పుడు మనం వాల్యుయేషన్ గురించి మాట్లాడితే కూడా వాడు ఎంతసేపు నెలకు 2 రూపాయలు చేస్తున్నాం, 5 రూపాయలు నీ వాల్యుయేషన్ అంటాడు, కానీ వాడు రేపు వచ్చే వాల్యూ గురించి మాట్లాడాడు, వాడికి అర్థం కాదు, తెలియదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఉన్న సోషల్ మీడియాలోనే మనం యూత్కి ఒక డెస్టినేషన్ ఎందుకు బిల్డ్ చేయొద్దని ఆమ్నీ ఛానల్ డిస్ట్రిబ్యూషన్, అంటే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్, ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్. సో అలా అప్పుడే టీ హబ్ సెకండ్ ఫేజ్ ఓపెన్ అవ్వడము, సాయంత్రం సాటర్డే ఈవినింగ్ స్టూడెంట్స్ తోటి కూర్చొని మాట్లాడుతుంటే ఫస్ట్ 4 స్టూడెంట్స్ వచ్చారు, నెక్స్ట్ వీక్ 15 మంది 12 మంది వచ్చారు, అట్లా 10th మీటింగ్ వరకు 1500 నుంచి 2000 మంది వచ్చారు. తర్వాత ఎల్బీ స్టేడియంలో 10,000 మంది వచ్చారు. ఈరోజు సుమారు 13 నుంచి 14 లక్షల మంది స్టూడెంట్స్ ఒక కమ్యూనిటీ ఫామ్ అయింది. ఒక డైరెక్ట్గా మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది నెలకి ఒక 120 మంది వరకు ఇస్తున్నాము. ఇండైరెక్ట్గా ఇంటర్న్షిప్లు ఇవన్నీ లాస్ట్ 1.5 monthలోనే సుమారు ఒక 1000 మంది వరకు మనం ఇంటర్న్షిప్స్ ఇచ్చినాము. వాళ్ళకి డబ్బులు ఇస్తూ, అంటే ఎంత ఫన్నీగా అనిపిస్తుంది అంటే మన దగ్గర ఇంటర్న్షిప్ అంటే ఎంత కట్టాలండి అని అడుగుతున్నారు. నీకు డబ్బులు ఇస్తారు రా బాబు అంటే కూడా మనకి అర్థం కాదు. సో అలా ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ జర్నీ. స్మాల్ ఇంటరప్షన్ చరణ్, అర్థం కాదు అని ఐ బిలీవ్ ఇన్ దట్. ద రీజన్ ఈస్ Tier 2 and Tier 3. మరి అక్కడ ఎడ్యుకేషన్ అలా ఉందంటారా, లేదంటే మనం నేర్చుకోవట్లేదా, లేదంటే గైడ్ చేసేవాళ్ళు కరెక్ట్గా లేదా? ఎందుకు వెరీ హ్యూజ్ డిఫరెన్స్, సేమ్ సిలబస్, సేమ్ బుక్స్, సేమ్ కథ. ఎంబీఏకి వెళ్తే వాడు కొట్టేస్తాడు, ఇక్కడ ఉన్నాడు ఫోటోషూట్ కొట్టేస్తాడు. సరే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దిస్? లెట్స్ అప్ బికాజ్ వి బోత్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్ అండ్ సేమ్ Tier 2 కనుక ఐ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. 2002లో ఒక 20 ఏళ్ళు ముందుకెళ్తే, 24 ఏళ్ళు ముందుకెళ్తే 2002 వాజ్ ద ఇయర్ వెన్ బాబు గారు వాజ్ ద సీఎం ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్.
అప్పుడు చాలామంది 2002 కన్నా ముందు హైదరాబాద్లో ఉస్మానియా కింద 5 కాలేజీలు ఉండేవి, జేఎన్టీ కుకట్పల్లి ఒకటి ఉండేది. అప్పుడు ఏంది ఉండే అంటే అందరూ మీ నెల్లూరు వాళ్ళు చెన్నైకి పోవడం అయినా కానీ లేకపోతే బెంగళూరుకి పోవడం కానీ, మీకు హైదరాబాద్ దూరం బాగా దూరం, రెండింటితో కంపేర్ చేస్తే హైదరాబాద్. మన కాంటెంపరీ మీ ఫ్రెండ్స్ అందరు ఇంజనీరింగ్ ఎస్ఆర్ఎంలోనో విఐటీలలోనో. నేను బ్రాండ్ స్టార్ట్ చేసి 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన రీజనే అది. చెన్నై వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, హైదరాబాద్ రాలేదు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సోకాల్ రామేశ్వరం కెఫే అని పెట్టిన షాప్ కూడా నీదే చెప్పాలంటే. ఒకప్పుడు ఐస్బర్గ్. సో ఆ పాయింట్ ఎందుకు అంటే, ఈ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది, నాట్ టు డైవర్ట్, బట్ అప్పుడు ఆ బెంగళూరులో ఇంజనీరింగ్ కేసెట్ రాయడం, తమిళనాడు పోయి ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు ఉంటుండే కనుక అక్కడ యూనివర్సిటీలో జాయిన్ కావడం అవుతుండే. బాబు గారు అప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సైబర్ టవర్స్ ఇవన్నీ చేస్తుంటే మనకి ఎంతోమంది సప్లై కావాలా అని చెప్పి అప్పుడు పర్మిషన్ ఇచ్చేవారు. అప్పుడు ఏమైందంటే హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ కూడా లేదు ఇంకా. ఆ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలేజెస్లలో అన్నిట్లలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క చిన్న చిన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వరకు బాగుంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన తర్వాత వాల్యూమ్ ఎక్కువైంది. 2000 అప్పుడు మైగ్రేషన్ తగ్గి పీపుల్ స్టార్టెడ్ స్టడీయింగ్ హియర్. అండ్ తెలుగు పీపుల్ ఆబ్వియస్లీ యూ ఆల్వేస్ ప్రిఫర్ టు గో టు యువర్ క్యాపిటల్. అండ్ అలా ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదవడం స్టార్ట్ చేశారు. మనము 2005, 2006 టైంలో కాలేజీలకు ఎంటర్ అయినాం. 2010లో 2009 ఇఫ్ యు సీ సెకండ్ రిసెషన్ ఆఫ్టర్ Y2K 2009లో లెమన్ బ్రదర్స్ ఫినాన్షియల్ మార్కెట్ క్రాష్ తోటి 2009 వాజ్ ద టైమ్ వెన్ ఐ వాజ్ గ్రాడ్యుయేటింగ్. సేమ్ థింగ్. ఆ గ్రాడ్యుయేషన్ టైంలో ఏమైంది అంటే ద ఫస్ట్ కాలేజీలు ఇన్ని కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత ఉద్యోగాలు లేకుండా ఉండడము అనేది ఆ 9-10లో స్టార్ట్ అయింది. ఆ 9-10లో స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, ఓకే క్యాట్ రాసేవాళ్ళు క్యాట్ రాశారు, అమెరికాకి వెళ్ళే స్తోమత ఉన్న వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, కొందరు అమెరికాకి వెళ్ళలేదు ఎందుకంటే ఆ టైంలో యూఎస్లో క్రాష్ అయింది, జాబులు వచ్చినాయి. ఈ మిగిలిన పోయిన వాళ్ళందరూ గేట్ రాస్తారు, గేట్ రాలేదు, కాలేజ్ ఐఎస్బీలు జీమాట్లు రాలేదు, ఏది రానివాడు ద ఈజియెస్ట్ ఆప్షన్ ఫర్ హిమ్ వాస్ టు బికమ్ ఎ ఫ్యాకల్టీ. ఆ 2010-2011లో ఇప్పుడు సోకాల్డ్ కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపల్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్, నా బ్యాచ్మేట్స్ చాలా మంది. సో వాడు హెచ్ఓడీలు ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను అందరు టీచర్లను అనాలని కాదు. ఈ Tier 2 కాలేజెస్ లాస్ట్ డికేడ్లో ఏమైపోయింది అంటే ఎవరు వస్తున్నారు అక్కడికి టీచర్లు, హూ ఇస్ ద రోల్ మోడల్? మనకు ఒక కాలేజ్ అంటే బిల్డింగ్ కాదు, అక్కడికి వచ్చే స్టూడెంట్స్, అక్కడికి వచ్చి చెప్పే ఫ్యాకల్టీ. రెండోది ఏమైంది, ఎప్పుడైతే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తే ఎంతోమందికి లాభం అవుతుంది అనేది ఒక మంచి ఆలోచన ఫీ రియంబర్స్మెంట్. ఆ మంచి ఆలోచనే, కానీ మన వాళ్ళు ఏంటి అంటే చాలామంది డిజర్వింగ్ పీపుల్ కన్నా ఎక్కువ ఒక ఎంఆర్ఓ నేను రియల్ ఎస్టేట్ చేస్తే నేను ఒక చిన్న సర్టిఫికేట్ తెచ్చుకుంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే పోయి జాయిన్ అవుతాము కదా అని చెప్పి డిగ్రీ చదివేటోడు కూడా ఇంజనీరింగ్ చదవడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే ఒక వీడియో తీస్తే అయినా కూడా ఇంజనీర్ ఉన్నాడు, ఈరోజు ఎడిటింగ్ చేసేటోడు ఇంజనీర్ ఉన్నాడు, ఐస్ క్రీమ్ షాప్లో పని చేసేటోడు కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఎందుకు అయ్యారు వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ ఎక్కడ పోతారు, Tier 2, Tier 3 కాలేజీలో 5 లక్షలు చిట్టి కట్టాలా, నెలకి 20,000 ఎత్తుతే నెలకి ఎత్తుతే 30,000 లేకపోతే 25,000, ఆ డబ్బులు తీసుకురావాలా, నేను ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి. సో వచ్చే స్టూడెంట్ క్వాలిటీ పడిపోయింది. నీకంటే అలవాటు లేదు కానీ పాలు పలచగానే అంటారు కదా, అంటే ఎందుకంటే ఆర్గానిక్ దాంట్లో అయితే పాలు ప్యూర్గా ఉంటాయి, కానీ మన A12 మిల్క్ కానీ అన్ని దేశీ ఆవులు లేవు. అందుకే అందరూ బకెట్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కానీ పోయి పాలు వెతుకుతారు అన్నట్టు. ఈ కాలేజీలో మ్యాటర్ ఉండదు కానీ వీళ్ళందరూ పోయి జాయిన్ అవుతున్నారు. సో దట్స్ వేర్ ద హోల్ Tier 2, Tier 3 సిస్టమ్, అసలు సిస్టమ్ అనేది మనం తయారు చేస్తున్నాం. ఈరోజు వాడు తర్వాత ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత, అందుకే ఇండియాలో జోక్ అయిపోయింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత వాడు ఆలోచిస్తుండు ఎందుకు ఇంజనీరింగ్ జాయిన్ చేశారు, చెయ్యొద్దా, మా వాళ్ళు కుల వృత్తులే చేసుకోవాలా. ఇప్పుడు ఇది చూసినాడు ఎవడో ఒకడు కామెంట్ చేస్తాడు నాకు, చదవద్దా అంటే ప్రాబ్లం ఎందుకు, ఇంజనీరింగ్ చేయాలా కానీ వానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్స్ ఉందా,
అసలు ఎందుకు జాయిన్ చేసారు? ఒకప్పుడు ఒక ఊర్లో ఒక పల్లెటూరులో 500 గడపలు ఉన్నా, లేకపోతే 100-150 గడపలు ఉంటే ఒకడెవడో బయటికి పోయి ఇంజనీరింగ్ చేసినవాడు అంటే వాళ్ళు గుడిసె నుంచి పెంకలు తీసేసి ఆర్సీసీ రూఫ్ వేసిర్రు. పలానావాడు అమెరికాకు పోయిండు అంటే వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది. ఇట్లా చూసుకునేటోరు. వాళ్ళకు అదొక ఆస్పిరేషన్. ఆ ఆస్పిరేషన్ దగ్గర నుంచి దెన్ ద హోల్ ఇంజనీరింగ్ బికేమ్ ఏ సినానిమస్. In this scenario, how are value addition this tier 2, tier 3 students with student tribe? సో స్టూడెంట్ ట్రైబ్లో మనం ఎప్పుడు నన్ను అందరు ప్రతి ఒక్కరు అడగలేదు, వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్, వాట్ డూ యూ గెట్ అనేవాళ్ళు. అంటే నాకేమొస్తుంది గెట్ అనేవారికి నా గెట్ నుంచే తీసుకొచ్చిన. ఏంటంటే గెట్ అంటే జీఈటీ, జీ ఫర్ గిగ్స్, ఈ ఫర్ ఈవెంట్స్, టీ ఫర్ ట్రైనింగ్స్. అంటే గెట్లో జీ అంటే గిగ్స్ అంటే ఏంటి? చిన్న చిన్న గిగ్. నాకు ఐస్ క్రీము ఐస్బర్గ్ వాళ్ళు ఇక్కడ పలానా స్టాల్ పెడుతున్నారు, మంచిగా మాట్లాడే వ్యక్తి కావాలా అక్కడ. సుహాస్ ఎక్కడ పోవాలో అర్థం కాదు, ఎందుకంటే ఒక మార్కెటింగ్ హెడ్ ఉంటాడు, ఆయన బిజీ ఉంటాడు, ఒకటేసారి 4 పోలేరు. కానీ ఈరోజు ఒక స్టూడెంట్కి 1500 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే వాడు అక్కడ వచ్చి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఈరోజు మనకి ఒక గిగ్, అది అత్యంత సామాన్యమైన గిగ్ గురించి చెప్తున్నాం. ఈరోజు మనం ఏఐ మోడల్స్ కరెక్ట్గా రిప్లై ఇస్తున్నాయా లేదా ఎవాల్యుయేట్ చేయడానికి తక్కువ కాస్ట్ వాళ్ళు కావాలి, స్టూడెంట్కి ఒక ఎక్స్పోజర్ కావాలి. ఇలాంటి గిగ్ ఆపర్చునిటీస్ సర్వేలు చేయడం దగ్గర నుంచి, ఒక ఇంటర్న్షిప్ల దగ్గర నుంచి, ఇలాంటివన్నీ గిగ్స్ మనం స్టూడెంట్స్కి తీసుకుపోతున్నాం. రెండోది ఈవెంట్స్ వల్ల లాభం ఏంటి అంటే కాంటాక్ట్స్ కాదు, కనెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి. ఒక టియర్ 2 కాలేజ్ వాడికి లేనిది ఏంటి ఈరోజు అంటే నెట్వర్క్. ఈరోజు ఒక సుహాస్ అన్న దగ్గరని నేను కలిస్తే నాకు ఏమొస్తుంది అంటే ఏం కాదు, నేను ఒక F&B బిజినెస్ చేయాలంటే ఏ తప్పులు చెయ్యొద్దో ఆయన చెప్తాడు నాకు. అదే ఒక చిన్న టియర్ 2 కాలేజ్కి సుహాస్ వెళ్తాడా అంటే పిలుస్తే అంత టైం వేస్ట్ కదా అని వెళ్ళాడు. అదే ఐఐటికి పిలిచిండు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుని చూపించుకోవాలా, మా నాన్న ఐఐటీలో స్పీచ్ ఇచ్చిండు అని చెప్పి వెళ్తాడు. కానీ అదే స్టూడెంట్ ట్రైబ్ మీటింగ్కి సుహాస్ వస్తాడు. వచ్చినప్పుడు ఒక చిన్న కాలేజ్ స్టూడెంట్ కూడా సుహాస్ని కలిసే ఒక అవకాశం అక్కడ జరుగుతుంది. అంటే ఈ నెట్వర్క్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. టీ అంటే ట్రైనింగ్స్. ఎన్నో రకాలు మనకి మంచి టీచర్లు మనకి కాలేజీలో తగ్గిపోయారు అంటే ఈ ఇండస్ట్రీలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే టీచర్లు కావాలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఈరోజు బిజినెస్లు ఉన్నారు. ఇప్పుడు మీరు నేను ఆంటర్ప్రెన్యూర్స్లో చాలామంది మంచి ఆంటర్ప్రెన్యూర్స్ కూడా సక్సెస్ఫుల్ వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఎక్స్ట్రోవర్ట్స్ ఉండరు, మాట్లాడలేరు. మీరు స్టోరీ టెల్లర్ కనుక నేను ఒక స్టోరీ టెల్లర్ నడుస్తుంది. వేరే ఇంకో ఐస్ క్రీమ్ బ్రాండ్ ఉండి వాళ్ళు ఒకసారి మాట్లాడలేరు బేసిక్గా. కానీ వాళ్ళకి ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే దే కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. సో మనం ఏం చేస్తున్నాము అంటే డిఫరెంట్ UI/UX అని, సైబర్ సెక్యూరిటీ కానీ, జావా విత్ AI కానీ, లేటెస్ట్ ఇండస్ట్రీ ప్రాక్టీషనర్ లెడ్ ట్రైనింగ్స్ చేస్తున్నాం స్టూడెంట్ ట్రైబ్. సో దీంట్లో మనం ఇంకో వేలో చెప్పాలంటే గెట్ అంటే ఇలా చెప్పొచ్చు, ఇంకో విధానంలో చెప్పాలంటే ఒక స్టూడెంట్కి ఏమొస్తుంది అనే క్వశ్చన్కి 3 I's అంట నేను ఎప్పుడైనా. ఐడెంటిటీ, ఇన్ఫ్లుయెన్స్, ఇన్కమ్. నీకు ఒక ఐడెంటిటీ ఇస్తాము, నీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక నెట్వర్క్ వస్తుంది, నీకు ఇన్కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీ ఆర్ ఇన్కమ్ సేవ్ చేసుకునే ఆపర్చునిటీ, డిస్కౌంట్లు ఇప్పిస్తాం. ఐ. సో ఈ 3 ఐలు ఇంకో ఐ అంటే నువ్వు. సో ఎందుకంటే ఒక ఐఐటీని కలిస్తే ఫస్ట్ 5 నిమిషాల్లో చెప్తాడు వాడు ఎక్కడో ఒక దాంట్లో, ఎందుకంటే నేను ఐఐటీలో చదవచ్చిన అని. సో దాన్ని మనం కవరప్ చేసుకుంటా ప్రతి ఒక్క స్టూడెంట్కి నువ్వెవరు అంటే నేను ఒక స్టూడెంట్ ట్రైబ్ మెంబర్ అనే ఒక ఐడెంటిటీ మనకి ఇస్తాం. ఇప్పుడు మనం స్టూడెంట్ ట్రైబ్ గురించి, వాట్స్ యువర్ జర్నీ గురించి మాట్లాడాం. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు $1 million క్వశ్చన్ ఏంటంటే నాకే కాదు చాలామందికి, వాట్ ఈస్ ద రెవెన్యూ సోర్స్? నాకు అంటే సిన్స్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ, నేను చేసేది అదే కాబట్టి నాకు అనిపిస్తుంటుంది చరణ్ ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ స్టేట్ అంటాడు, ఈ స్టేట్ అంటాడు, నేను నెల్లూరులో ఉండి నెల్లూరుకి వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు, నువ్వు నెల్లూరులో ఉన్నప్పుడే నువ్వు రైల్వే స్టేషన్ ఫోటో పెడితే నువ్వు నెల్లూరులో ఉన్నావు అంటే అవును అంటావు. అంటే ఏం జరుగుతుంది ఓవరాల్, ఎంత కష్టపడుతున్నాడు, వాట్ ఈస్ ద రెవెన్యూ సోర్స్ అనేది నాకు ఇప్పటి నుంచే ఉన్న ఆలోచన, డైరెక్ట్గా నేను అడగలేను కాబట్టి. అయ్యో ఇది మీకనే కాదు చాలామంది స్టూడెంట్స్కి కూడా నా మీద జాలి, చాలామందికి సొసైటీలో కూడా ఎంతోమంది నేను లేనప్పుడు కూడా నా యాబ్సెన్స్లో కూడా వీడు బాగా వాగుతాడు, వీడు బాగానే ఉంటాడు, కొందరు ప్రేమతోటి, కొందరు వేరే ఇంకో రీజన్లతోటి వీడు ఎట్లా బతుకుతుండు. మొన్న ఎవరో ఒకరు ఆఫీస్కి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఇంత పెద్ద ఆఫీస్ ఉందా అన్నాడు వాడు వచ్చి.
ఇన్స్టాగ్రామ్ పేజ్కి. ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఇంత పెద్ద ఆఫీస్ ఎందుకుంది, బిల్డింగ్ మీద పేరు ఎట్లుంది, పాపం వీనికి ఎవరైనా పొలిటికల్ లీడర్ ఎవరైనా వెనకకి డబ్బులు ఇస్తుండా, పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తుండా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అంటే ఇక్కడ బేసిక్గా ఏంది అంటే నేను నమ్మేది, ఐ కమ్ టు ద ఆన్సర్, ఐమ్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ క్వశ్చన్. ఎస్, చాలామందికి ఒక చిన్నపాటి డౌట్ ఉంది, చిన్నపాటి అని పెద్దపాటి డౌట్ ఉంది. ఫస్ట్ థింగ్, దర్ ఇస్ ఆల్వేస్ ఎ ఇంపాక్ట్ కంపెనీ అంటాం. ఇంపాక్ట్ కంపెనీ అంటే ఏంటి అంటే ఒక మంచి చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదించు. బై ద వే, స్టూడెంట్ రైట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ కాదు. నంబర్ 1. ఏదైతే గెట్ అన్నామో మనం, ఎప్పుడైతే ఒక కంపెనీ, నేను స్టూడెంట్ దగ్గర ఛార్జ్, ప్రతి ఒక్కరు స్టూడెంట్ని ఒక కమాడిటీ లాగా చూసారు. నేను స్టూడెంట్ని ప్రతి ఒక్కరు స్టూడెంట్ దగ్గర ఛార్జ్ చేయాలి. స్టూడెంట్ దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినాం బడే నేను 3 ఫ్లోర్లు, ఆ 3 ఫ్లోర్లలో స్టూడెంట్లను తీసుకోవాలా, ఆ స్టూడెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవాలా. ఆ స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం రెంట్ కట్టుకోవాలా, కొంచెం టీచర్లకు ఇచ్చుకోవాలా, అంతే. వాడి థింకింగ్ ఎంతసేపు ఒక స్టూడెంట్ నాకు దొరికిండు అంటే వాని దగ్గర వసూలు చేయాలి. నేను స్టూడెంట్కి ఇద్దామంటున్నా, స్టూడెంట్ దగ్గర తీసుకుందామంటలేను. సో అక్కడ నేను ఎవరి దగ్గర తీసుకోవాలా, ఎవరైతే స్టూడెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు ఒక కంపెనీ నాకు ఈ పని చేయించండి అంటే వాడికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే 8 రూపాయలు స్టూడెంట్కి వెళ్తున్నాయి, 2 రూపాయలు స్టూడెంట్ రేపుకి వస్తున్నాయి, అంటే ఒక 20%. కానీ ఇండస్ట్రీలో ఎక్కడ మాట్లాడినా 20% ఎబిటా ఈజ్ అ వెరీ గుడ్ మార్జిన్ టెక్నికలీ స్పీకింగ్. పెద్ద కంపెనీలు ఎప్పుడైనా కానీ 20% మీద పనిచేస్తాయి. రెండోది, ఇదే ఈవెంట్స్కి బ్రాండ్స్ వస్తాయి, ఆ స్పాన్సర్స్ వస్తాయి, చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ ఈరోజు మనకు అర్థం కాని బేసిక్ పాయింట్ ఏంటంటే ఎనీ కమ్యూనిటీ బిల్డింగ్, ఫేస్బుక్కి 8 ఏళ్ళు రెవెన్యూ లేకుండా ద లైఫ్ టైమ్ వాల్యూ ఆఫ్ ఎ యూజర్ విల్ బి వెరీ హై. సో ఇక్కడ బ్యాంబూ ట్రీ ఎట్లయితే ఫస్ట్ 5 ఏళ్ళు కనిపించదో, ఆ 5 ఏళ్ళ తర్వాత దెన్ మొన్న ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేస్తే ఎంత సంపాదిస్తున్నావు నెలకి అన్నప్పుడే హైయెస్ట్ ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేసినావు అంటే అది బాగా చిన్నపాటి వైరల్ వెళ్ళిపోయింది అంటారు. ఏంటంటే హైయెస్ట్ ఎర్నింగ్ ఇన్ ఎ మంత్ అంటే 1.5 కోటి అంటే వాడికి అందరు స్టూడెంట్కి షాక్. నిజంగానే 1.5 కోటి వచ్చి ఉంటుందా చరణ్ గారి దగ్గర? అసలు పాపం చూస్తే చాలా సింపుల్గా అట్టనే ఉంటాడు, అంతంత మాత్రమే అనే టైప్లో. ద పాయింట్ ఏంటి అంటే అక్కడ రీజన్ ఏంది, వెన్ దెర్ ఇస్ ఎ క్వాంటమ్ ఆఫ్ మనీ, దెర్ ఇస్ ఎ టాప్ లైన్ గేమ్ అండ్ దెర్ ఇస్ ఎ బాటమ్ లైన్ గేమ్. సో అలా మనకి ఈవెంట్స్కి స్పాన్సర్షిప్స్ థింగ్, ట్రైనింగ్స్ దగ్గర ఎస్ మనకి కంపెనీస్ ఎప్పుడైతే హైర్ చేసుకుంటాయో లేకపోతే స్టూడెంట్స్ పేయింగ్ ద ఫీజ్, ఇలాంటివి 3 థింగ్స్. ఇంకా స్టూడెంట్స్కి సబ్స్క్రిప్షన్ అనేది కూడా లాంచ్ చేయాలనేది నెక్స్ట్ ప్లాన్. సో క్యుములేటివ్లీ నెక్స్ట్ ఇయర్ వరకు అరౌండ్ $2 to $3 million రెవెన్యూ మనం వీఆర్ జస్ట్ ఫోర్కాస్టింగ్, సీయింగ్ ద జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్. అండ్ ఇదంతా అందరికీ అర్థం కాని బేసిక్ పాయింట్ ఏంటంటే ఇంకా మనం తెలుగు రాష్ట్రాలనే ఆడుతున్నాం గేమ్. ఆ ప్లేబుక్ అనేది ఇక్కడనే ఉంది. ఇంకా మన అందరూ ఈరోజు వాల్యుయేషన్ గురించి మాట్లాడితే నీకన్నా బెటర్ పర్సన్ ఎవరు లేరు నాకు తెలుసు. ఎన్ని బాధలు ఉంటాయో అక్కడ. ఎవడో గుజరాత్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ బ్రాండ్ పెట్టినోడు ఎంతెంత వాల్యుయేషన్లకు వెళ్తున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనకేంటంటే పక్కింటి పుల్ల కూర రుచి ఐస్బర్గ్ ఈ ఫ్రాంచైజ్ అమౌంట్ అడితే ఇయ్యం మనం, ఏవో పెద్ద పేరు ఇస్తే ఇస్తాం. నేను అదే చెప్తాను చాలామందికి కూడా, అరే బాబు మీరేం చేశాను నేనేం చేశాను ఇవన్నీ మీమ్ సబ్జెక్ట్ కింద మాట్లాడుతున్నారు మీరు. ఓవరాల్గా ఇదే సెగ్మెంటు ఒక బాలీవుడ్ సెలబ్రిటీ తీసుకొని వచ్చి ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అని లాంచ్ చేసి ఒక 100 నుంచి 150 స్టోర్లు పాన్ ఇండియా లాంచ్ చేసి ఇస్తే దిస్ ఈస్ ద మ్యాన్ మేడ్ వండర్ అని మీరే రాస్తారు ఆర్టికల్స్. మనోడు చేస్తే మాత్రం అంతే వెర్రి చూపు. అంటే అది సింపుల్, అంటే ఏదైనా వీ మేక్ థింగ్స్ లుక్ సింపుల్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ మేక్ థింగ్స్ లుక్ కాంప్లెక్స్ అండ్ దెన్ దే సెల్ ఇట్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏముంటుందండి, ఏముందండి 4 రైతులు 4 క్యాన్లు పాలు వచ్చేస్తాయి, వెనక మన ఉలపాడు దగ్గర మ్యాంగోలు వచ్చేస్తాయి, ఒక చిన్న 2 ఎకరాలు తీసేసుకున్నా, బ్యాంక్ లోన్ పెట్టేసుకొని షెడ్ వేసేసినాము, అక్కడ అయిపోయింది, వచ్చేసింది, ఐస్ క్రీమ్ రెడీ అయింది, ఒక ఫ్రీజర్ బండి వచ్చేసింది, ఆ బండిలోకి ఎక్కిచ్చేసిన హైదరాబాద్కి వచ్చేసింది. వావ్ ఎంత ఈజీగా చెప్పారండి, అసలు నేను కూడా పెట్టేస్తానండి అని. సో ఇట్స్ లైక్ ద పాయింట్ ఇస్ మనం అవతల వాళ్ళకి ఎప్పుడైతే ఈజీ చెప్తాం, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనం చిన్న ఉన్నప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడైనా, సీఏల దగ్గరికి పోయినప్పుడైనా, లాయర్ల దగ్గరికి పోయినా వాళ్ళు ఎప్పుడు సింపుల్ అయినారని చెప్పారు. వాళ్ళు ఫస్ట్ అయ్యో చాలా పెద్ద ప్రాబ్లంలు ఉన్నారు సుహాస్ మీరు అని. అవునా సార్ ఏం చేయాలి సార్ అని ఫస్ట్ మీరు అడుగుతారు.
నా దగ్గర సొల్యూషన్ ఉంది, మరి ముందే చెప్పొచ్చు కదరా. సొల్యూషన్ ఉంటే అది ప్రాబ్లమే కాదుగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ లేకపోతే అది ప్రాబ్లం కాదు. సొల్యూషన్ ఉంటే ఏదైనా రిలాక్స్గా ఉండవచ్చు. అట్లనే మనం ఆంటర్ప్రెన్యూర్స్గా కూడా వీ మేక్ థింగ్స్ లుక్ ఈజీ. కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ నాట్ ఈజీ. నన్ను చూసి 10 మంది తయారు చేశారు ఇప్పటికీ. వాడు స్టూడెంట్ మాబ్ అంటాడు, వాడు స్టూడెంట్ గ్యాంగ్ అంటాడు, వాడు స్టూడెంట్ ఇది అంటాడు, పేజ్ క్రియేట్ చేస్తారు, ఫోటో పెడతారు. పెద్ద విషయం కాదు. పాలుల్లో కొంచెం చక్కెర వేసి చాక్లెట్ డైరీ మిల్క్ తీసి ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ అవుతుంది. పెద్ద విషయం కాదు అది. కానీ పాయింట్ ఏంటంటే దాన్ని మార్కెట్ చేయాలా, ఎక్కడికో తీసుకుపోవాలా. సో దట్స్ వేర్ పీపుల్ హూ థింక్ స్మాల్. నేను ఎప్పుడు చాలామందికి చెప్తుంటా, ఇట్స్ ఓకే చిన్న లెవెల్లో నడిపించుకోవాలంటే ఓకే, బ్రాండ్ కావాలంటే వేరేలాగా ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు నార్మల్గా హ్యాపీగా ఉండాలా అంటే నెల్లూరులో ఉంటేనే అయిపోతుందిగా. అసలు ఈజీ కదా, ఇదంతా ఎందుకు, అసలు ఈజీ కదా, అసలు ఇదంతా ఈ లొల్లు ఎందుకు మనకి. బట్ ద పాయింట్, పీపుల్ టుడే బికమింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ యాక్సెస్ టు అన్ ఆంటర్ప్రెన్యూర్ హ్యాస్ బికమ్ ఈజీ. సో అసలు ఈరోజు ఏం చేయాలా, ఒక F&B బిజినెస్ చేస్తా అంటే నా ఒపీనియన్లో సుహాస్ శెట్టి తోటి ఒక 6 months డ్రైవర్గా పనిచేయాలా, లేకపోతే సుహాస్ శెట్టికి ఒక అసిస్టెంట్గా పనిచేయాలా. అప్పుడు హీ విల్ లెర్న్ సంథింగ్. ఎలా మాట్లాడుతుండో, ఎలా మంచి చూసుకుంటుండో, వాళ్ళ ఇంట్లో మంచి చెడ్డలు ఏమవుతున్నాయి, ఇలా హ్యాండిల్ చేస్తాం. ఎంప్లాయీని తీసుకోవడం పెద్ద విషయం కాదు అక్కడ. కానీ ఎంప్లాయీని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎట్లా చూసుకుంటుండో, ఓ మాట అన్నా పడతారు. మన వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎన్నెన్నో పెద్ద పెద్ద SAP టూళ్ళు మాట్లాడినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ రిలేషన్షిప్. ఇప్పుడు మార్కెట్లో ఇందాక మీరు అన్నారు మనం తెలుగు స్టేట్స్ వరకే ఉన్నాం, ఇంకా వింగ్స్ హ్యాస్ టు బి స్ప్రెడెడ్ అని. నా పాయింట్ ఏంటంటే దే ఆర్ ద ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, ఇంటర్న్షాలా. హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్? సో ఇప్పుడు ఇంటర్న్షాలానేమో అమ్మేశారు మొన్న, అవునా, అప్గ్రేడ్కి పాపం తట్టుకోలేకపోయారు. పాయింట్ ఏంటి అంటే లింక్డ్ఇన్ నాకు ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. ఇప్పటికైనా కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక స్టూడెంట్ లింక్డ్ఇన్లో నెట్వర్క్ తెచ్చుకోవాలని చాలా కాన్షియస్గా ట్రై చేస్తాడు దాంట్లో, కానీ వాడికి అది ప్లేస్ కాదు. అగ్రీ. మీరు సింపుల్గా కంపెనీ CEO మీకు మెసేజ్ పెడతాడు స్టూడెంట్, మీరు రిప్లై ఇస్తారా? మీకు రోజుకి 100 వస్తాయి, ఎందుకు పట్టించుకుంటారు? ఫస్ట్ పాయింట్. రెండోది, ఐ ఆల్వేస్ బిలీవ్, నేను డార్క్ స్టోర్స్లో పెట్టి నేను ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అమ్ముతా అని అంట. ఎంత అసెట్ లైట్ మోడల్, అసలు అవసరం లేదు, ఇంటీరియర్స్ అవసరం లేదు, ఈ రెంట్లో అవసరం లేదు, వాడిని రిక్వెస్ట్ చేయడం అవసరం లేదు, ఏది లేదు. ప్రతి దగ్గర ఒక ఇల్లు రెంట్కి తీసుకొని మనకున్న 2 మేజర్ ప్లేయర్స్, ఫుడ్ అగ్రిగేటర్స్ మనకు తెలిసిన వాళ్ళే, సో చేస్తా అని అనొచ్చు. అంటే అదేంటి, డిజిటల్ ఓన్లీ బ్రాండ్ అని పెట్టవచ్చు. వాడు చూస్తాడు, తర్వాత మీ నాయిస్ ఎక్కువైందని వాడు ఇంకో నాయిస్ బ్రాండ్ తోటి ఇంకో ఐస్ క్రీమ్ బ్రాండ్ లాంచ్ చేస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలానే డిజిటల్లో ఇట్ ఈస్ ఈజీ టు రెప్లికేట్. సో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్, మీరు చెప్పిన స్టూడెంట్ కమ్యూనిటీస్ అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లే. మనం ఫిజిటల్ ప్లాట్ఫామ్, మనకి ఆఫ్లైన్లో కూడా మన మనిషి ఉంటాడు. మొన్న ఎవరో అడిగింది నన్ను, కమ్యూనిటీ వల్ల ఏమొస్తుంది, ఇంత పెద్ద నెట్వర్క్ ఫామ్ చేస్తున్నావు, ఏం లాభం అవుతుంది అంటే, ఏ లాభం కాకపోయినా కానీ పలానా బండి పంక్చర్ అయిందంటే ఆ చుట్టుపక్కల కాలించి ఒకటి వచ్చి టైర్ మారుస్తాడు అని చెప్పిన. ఈరోజు సుహాస్కి ఎక్కడ బండి బ్రేక్ డౌన్ అయినా కానీ ఎగ్జాక్ట్ 2 kilometers ఒక స్టూడెంట్ ఉంటాడు. 2 తెలుగు స్టేట్స్లలో నాకు అది పాసిబుల్. మొన్ననే 5 గంటలు నాతోటి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండే, జెన్జీ ఇంటరాక్షన్ చేశారు. చూసాను. ఆయన తలుచుకుంటే జెన్జీ ఇంటరాక్షన్ ఒక కాల్ ఇస్తే స్టేడియాలు కాదు, రోడ్లన్నీ ప్యాక్ అయిపోతాయి. మనం 300 స్టూడెంట్స్ని హ్యాండ్ పిక్ చేసి ఒక బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ ప్లాన్ చేసిండు. మమ్మల్ని ఎందుకు చూస్ చేశారు? మాకు అసలు పాలిటిక్స్కి మాకు సంబంధం లేదు, యూఆర్ జస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ. ఇట్లనే కూర్చున్నప్పుడు ఆయన అడుగుతుండే, ఎలా కమ్యూనిటీ బిల్డ్ చేసినావు అసలు ఏంటి అంటే, పేషెన్స్ ఉండాలి. సో ఈరోజు అందరు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం చూస్తున్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. పెట్టినప్పుడే ఏదో పండ్లు వచ్చేయాలి, మామిడి పండ్లు, వెంటనే జరగాలి. జరగదు. తెలియకుండా నువ్వు నేను 12-13 ఏళ్ళ నుంచి ఇదే గేమ్లో పరిగిస్తూ ఉన్నాం. అంటే అవతల వాళ్ళకి పిచ్చోళ్ళము. ఇంకోటి కొంచెం పొగరు ఎక్కువ అని తిట్టుకుంటారు, ఎందుకంటే నిజాయితీ చెప్తాం కదా. ఇప్పుడు ఎవడో వచ్చి బిజినెస్ ఐడియాతో వస్తాడు, ఇది వర్కౌట్ కాదురా అన్నాడు, చరణ్ గారికి జెలస్ ఫీలింగ్ ఉంది అంటే వాడి పాయింట్ ఏంటి అంటే, ఇది వర్కౌట్ కాదురా అని చెప్తే వాని కోపం.
ఓ వావ్ ఎక్సలెంట్ ఐడియా, మనం వి విల్ ఫండ్ యువర్ ఐడియా అన్నాం అనుకో, మహానుభావుడు. నీకైనా లగ్జరీ ఉంది, నాకు F&B అనేది వెరీ మచ్ ఈజీ టాస్క్ అని అందరూ అనుకొని టక్టగా వచ్చి నన్ను అరే ఇది అవ్వదురా అంట, నేను ఈడు ఎదుగుతున్నాడని మనల్ని ఎదగకూడదు అనుకుంటున్నాడు ఈడు అంటాడు, నా మొహం మీదే అంటాడు. మనం ఎవరిని ఎవరు ఆపుతాడు, బేసిక్గా ఎవరిని ఎవరు ఆపరు. ప్రాబ్లం ఏంటి అంటే అడ్వైస్ ఇచ్చేటోళ్ళు అయినా కానీ ఆ ఎవరి నుంచి నువ్వు అడ్వైస్ తీసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా నుంచి ఐస్ క్రీమ్ షాప్ ఎట్లా రన్ చేయాలని అడిగితే నేను కరెక్ట్ పర్సన్ కాదు, నేను మార్కెటింగ్ వరకే చెప్పగలుగుతా. నాకు ప్రతి ఒక్క మనిషికి ఇది చూస్తున్న వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి డొమైన్ స్పెషలైజేషన్, ఒకటి ఫంక్షనల్ స్పెషలైజేషన్. డొమైన్ స్పెషలైజేషన్ ఇప్పుడు నేను యూత్ ఆర్ పీపుల్. Functional specialization, I'm a marketing or a sales guy. I'm a storyteller. I can make some stories look so big. Yeah. Your domain specialization is F&B. Functional specialization, you are a great marketeer or you might be an ops guy. ఒక్కొక్కరు అది ఇండివిజువలిస్టిక్గా వాళ్ళకి తెలుసు. సో హూ ఆర్ యూ టేకింగ్ యువర్ అడ్వైస్ ఫ్రమ్? అంటే ఈ రోజులల్లో ఈ 100 members కంపెనీ ఎట్లా రన్ చేయాలో తెలుసా, మీరు మంచి లీడర్ కాదు అని నాకు ఎవరైనా అన్నారనుకోండి, మీరేమైనా ఒక 200 మంది కంపెనీ రన్ చేసిర్రా? ముందు మీరేమైనా 300 మంది కంపెనీ రన్ చేసిర్రా? పేరోల్ మేనేజ్ చేసిర్రా? ఫినాన్స్ రన్ చేసిర్రా? మీరు చెప్పండి, నేను వింటా. నువ్వే రన్ చేయలేగా. ఆన్లైన్ వచ్చిన తర్వాత 1947లో స్వాతంత్రం కాదు, మన వాళ్ళకి సోషల్ మీడియా వచ్చినాక స్వాతంత్రం వచ్చింది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మరీ కొడతాడు వాడు కామెంట్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవుతుంది, వచ్చిరబ్బా 2 వేదాంతులు కూర్చొని మాట్లాడుతున్నారు, ఆయన ఒక వేదాంతి 10 ఐస్ క్రీమ్ షాపులు పెట్టుకున్నాడు, ఈయన ఓ పెద్ద కమ్యూనిటీ బిల్డ్ చేసినా అని ఈయన పెద్ద రెచ్చిపోతున్నాడు అని వాడు వచ్చి కామెంట్ కొడతాడు. మళ్ళీ అదేదో ఒరిజినల్ అకౌంట్ కూడా కొట్టాడు వాడు. స్వాతంత్రం ఎక్కువ బేసిక్గా. సో పాయింట్ ఏంటంటే ఐస్ క్రీమ్లో షుగర్ తక్కువైందని చెప్పడం ఈజీ, నన్ను షుగరే లేదురా బాబు. సో ఇప్పుడు మీరు చేసే వర్షన్స్ అన్నీ కూడా పెక్యులియర్ ఎంగేజ్మెంట్ బిల్డ్ చేస్తూ వచ్చారు. ఇన్ దిస్ వెరీ లార్జ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ వరల్డ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అవుతుంటే యూ హ్యావ్ బిల్ట్ ద క్యాంపస్ అంబాసిడర్స్. కరెక్ట్. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్, హౌ ఇట్ హ్యాస్ యాడెడ్ ద వాల్యూ టు స్టూడెంట్ ట్రైబ్? సో ఐరనీ ఏంది అంటే రైట్ టైం రైట్ ప్లేస్ సుహాస్. కమ్యూనిటీ బిల్డింగ్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్ అయింది. అంటే బేసిక్గా మార్కెటింగ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్, తర్వాత గ్రోత్ హ్యాకింగ్, తర్వాత ప్రోడక్ట్ లెడ్ గ్రోత్, ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది. కమ్యూనిటీ లెడ్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ద ఓన్లీ ట్రెండ్. అంటే ట్రస్ట్ ఎర్న్ చేసుకోండి, మళ్ళీ కొత్త కస్టమర్ని అక్వైర్ చేయడం కాదు, బిల్డ్ ఎ కమ్యూనిటీ వన్స్ అని ఇప్పుడు చెప్తారు. కమ్యూనిటీ అంటే యునైట్ అవుతారు. బట్ ద ప్రాబ్లం, మాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే డిజిటల్ స్పేస్లో, బికాజ్ మీరు అడిగిన క్వశ్చన్ డిజిటల్ స్పేస్లో మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ వాల్యూ తగ్గిపోతుంది డే బై డే. మనము స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్న మా బాబాయ్ కారు కొంటున్నా అంటే నేను వచ్చి షారుఖ్ ఖాన్ శాంట్రో నడుపుతున్నాడు బాబాయ్, ఆ కారు కొనుక్కోండి మీరు అంటుండే. సింపుల్. అప్పట్లో మనకి సోషల్ మీడియా లేదు, ఫోనులు లేవు, స్మార్ట్ ఫోనులు లేవు, మనకు తెలియదు. షారుఖ్ ఖాన్ బాంబేలో ఉంటాడు, షారుఖ్ ఖాన్ శాంట్రో నడుపుతుండని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకంటే టీవీలో చూసినావు. అదే ఈరోజు నా కొడుకో నీ కొడుకో షారుఖ్ ఖాన్ శాంట్రో నడుపుతుండు అంటే నువ్వు నమ్ముతావా? వాడు అంటాడు నీకేం తెలుసు నాన్న, నేను ఆన్లైన్లో కొట్టినా, షారుఖ్ ఖాన్ శాంట్రో ఎందుకు నడుపుతాడు? షారుఖ్ ఖాన్ నడిపేది వేరే పెద్ద రోల్స్ రాయిస్లు బిఎండబ్ల్యూలు నడుపుతున్నాడు, ఆయన ఇదెందుకు నడుపుతాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నడపడు, ఆయనకు ఒక డ్రైవర్ ఉంటాడు అని చెప్పిండు. అది అడ్వర్టైజ్మెంటు అని చెప్తాడు. సో సేమ్ థింగ్ ఈరోజు డిజిటల్ స్పేస్లో ఏమైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ క్రియేట్ అయ్యింది. అందుకే ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్ లెడ్ బ్రాండ్స్ ఎన్ని ఉన్నాయి? లేవు. సో ఇక్కడ మన రోల్ ఎక్కడ వస్తుంది అంటే మైక్రో నానో ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే నీ చుట్టూ నీ కాలేజ్లో ఒక ఫెలో స్టూడెంట్ దాని గురించి మాట్లాడు, ఒక 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్కి వాడితే అదే 4 లక్షల రూపాయలు దాంట్లో ఒక 10% 15% కమిషన్ పక్కకు పెడితే మిగతా డబ్బులతోటి ఒక 100 మంది పోస్ట్ పెడితే ఆ ప్లాట్ఫామ్ ఎక్కడికో రీచ్ అయ్యి ఆల్గారిథం ఇట్ సెల్ఫ్ విల్ డీవియేట్. ఈరోజు హెచ్యుఎల్ లాంటి బ్రాండ్ వాళ్ళ CEO వచ్చి మేము 30,000 మంది ఇన్ఫ్లుయెన్సర్లతోటి నెక్స్ట్ 1 year ఫైనాన్షియల్ ఇయర్లో మార్కెటింగ్ చేస్తాము అని చెప్పి మా దగ్గరకు వచ్చారు. ద పాయింట్ ఏంది, ఆ క్యాంపస్ అంబాసిడర్లు ప్రతి కాలేజ్లో 1000 ఫాలోవర్లు ఉన్నోళ్ళు.
As we are talking, I can't take the brand's name here, one of the most popular shampoo brands. 5,000 మంది 500 ఫాలోవర్ల నుంచి 2,000 మంది ఫాలోవర్లు ఉన్న స్టూడెంట్లతోటి ప్రోడక్ట్ డెమో చేసినాం మేము. సుమారు 34 లక్షల వర్త్ ప్రాజెక్ట్ అది. 5,000 మంది ఆన్లైన్లో పోస్ట్ చేస్తే ద యాంప్లిఫికేషన్ ఈజ్ ఇన్సేన్. వాడు 35 లక్షలు ఒక 2 నుంచి 3 పేపర్ యాడ్లు. అగ్రీ. ఆ 3 పేపర్ యాడ్ల బదులు వాడు పేరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయింది కదా. రీచ్. ఇప్పుడు సింపుల్, మనము స్విగ్గీ ఒక 25 లక్షల లొకేషన్లు ఉన్నాయి. ప్రతి లొకేషన్కి మనం ఒక 25 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసినాం. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ శాంపుల్ లాగా పెట్టేస్తే జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ ఆర్డర్స్ ఫ్రమ్ డార్క్ స్టోర్స్ విల్ హ్యాపెన్. Maybe we'll try something like that. Yes, we can. So the point is, at the end of the day, the amplification is more. And the second thing, the advantage of micro nano influencer ఏంటంటే కొంపల్లిలో స్టోర్ ఓపెన్ చేసిన వాళ్ళకి it doesn't make sense from a మాదాపూర్ కాలేజ్. అగ్రీ. ఆ 10 కిలోమీటర్స్లో ఎవరున్నారు? ఆ స్టూడెంటే కస్టమర్. వాడు చాయ్ కానికి పోతాడు, ఆ సినీ ప్లానెట్కో పోతాడు, పోయి మన ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వరకు వస్తాడు వాడు. వేరే ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే ఏం లాభం? అండ్ ఈరోజు అల్గారిథం ఏమైపోయింది అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్కి రీచ్కి సంబంధం లేదు. కంటెంట్ బాగుందా వెళ్ళిపోద్ది, పుష్ చేస్తుంది, ప్లాట్ఫామ్ పుష్ చేస్తుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్కి కొత్త క్రియేటర్స్ కావాలి. వాడికి 1000 ఫాలోవర్లు ఉండి వాని వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చిందంటే వాడికి వచ్చిన మోటివేషన్ వస్తుంది, నేను ఇంకెక్కువ వీడియోస్ చేయాలని. ఆ తక్కువ ఫాలోవర్స్ ఉన్నోడే ఎక్కువ వీడియోలు చేస్తాడు, కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నోడికి చేయడు వాడు. సో తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మంచి చూసుకుంటున్నారు ఈరోజు. సో ఇదంతా టైంలో వీఆర్ ఎట్ అ రైట్ ప్లేస్ టు గెట్ సచ్ నానో అండ్ మైక్రో పీపుల్. ఇందాక మీరు ఏఐ గురించి మాట్లాడారు, మీ హౌ యు ఆర్ బిల్డింగ్. ఆఫ్ కెమెరా మాట్లాడాం అనుకుంటా, ఐ డోంట్ నో. ఇప్పుడు ఏఐ వస్తుంది, మైనర్ డిస్టర్బెన్స్, మేజర్ డిస్టర్బెన్స్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ వర్టికల్ బేస్ చేసుకొని ఉంటుంది. మల్టిపుల్ ఇవన్నీ తెలిసినవే చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ అయినా, ఒక ఆంట్రప్రెన్యూర్ అయినా, ఒక బిజినెస్ పర్సన్ అయినా, ఒక హోమ్ మేకర్ అయినా ఏఐ బేస్ చేసుకొని ఎలా యూస్ చేసుకోవచ్చు గ్రోత్కి కానీ పాసిబిలిటీస్కి కానీ. అండ్ నెంబర్ 2, ఒకవేళ ఏఐ నా జాబ్ తీసేస్తుంది అంటే నా దగ్గర ఎటువంటి నాలెడ్జ్ ఆర్ ఎటువంటి టాలెంట్ ఉంటే నథింగ్ కెన్ టచ్ మీ, వెదర్ ఇట్ మే బి ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆర్ ఇట్ మే బి అన్ ఎంటర్ప్రెన్యూర్, హూవర్ ఇట్ మే. డిఫరెంట్ ఏఐ అనేది ఎలాంటిది అంటే 2000 సంవత్సరంలో కంప్యూటర్ లాంటిది. ఒక కటింగ్ షాప్లో కంప్యూటర్ ఏం అవసరము, కానీ ఈరోజు ఒక కటింగ్ షాప్లో కూడా కంప్యూటర్ ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ షాప్లో కంప్యూటర్ ఏం అవసరము, కానీ కంప్యూటర్ అనేది ఐస్ క్రీమ్ షాప్లో కూడా ఉంటుంది. అదే 2026లో ఏఐ కూడా అలాంటిది. నీ కంప్యూటర్ వచ్చా, కంప్యూటర్ రాదా, 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుండే 2001లో. 2026లో నీకు ఏఐ వాడడం వచ్చా, ఏఐ వాడడం రాదా. సో దీంట్లో 3-4 రకాలు. ఏఐ గురించి తెలుసుకోవడం, ఏఐని వాడడం, ఏఐని తయారు చేయడం. ఒకప్పుడు నాకు కంప్యూటర్ని వాడడం తెలుసు, కంప్యూటర్ని వాడి వేరే పనులు చేయడం తెలుసు, కంప్యూటర్ని తయారు చేయడం తెలుసు. కంప్యూటర్ తయారు చేసేటోడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు, కంప్యూటర్ని వాడేటోడు తక్కువ సంపాదిస్తాడు, కంప్యూటర్ని వాడి ఇంకా వేరే తయారు చేసేటోడు మధ్యలో సంపాదిస్తాడు. సేమ్ థింగ్ ఏఐకి కూడా. నువ్వు ఏఐని వాడుతుంటే బాటమ్ లెవెల్ ఉంటావు, ఏఐని వాడి నలుగురికి వస్తున్నావు అనుకో మధ్యలో ఉంటావు, ఏఐనే తయారు చేస్తే పైన ఉంటావు. సో ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాలా బయట దేనికి వాడుతున్నాం. ఈమెయిల్కి వాడుతున్నామా, ఒక చిన్న ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి వాడుతున్నామా, ఆర్ ఇమేజ్ జనరేట్ చేసి సాయంత్రం పోస్ట్ పెట్టుకోవడానికి వాడుతున్నామా, లేకపోతే ఆ ఇమేజ్ జనరేషన్ నాకే చేసుకుంటున్నాను, నా చుట్టూ ఒక 20 బిజినెస్ ప్రతి ఒక్కరు లేజినెస్కి నేను ఒక కస్టమర్ని అవుతున్నానా. ఇది అసలు ఇమేజ్ జనరేట్ చేసే టూలే నేను తయారు చేస్తా అనుకొని ఆ సప్లై చైన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఏఐని వాడి అసలు ఈ సప్లై చైన్లో లీకేజెస్ని అవాయిడ్ చేయడానికి వాడుతూ నేను ఒక ఎఫ్ఎన్బి బిజినెస్కి ఒక టూల్ని తయారు చేసి ఒక 15-20 ఎఫ్ఎన్బి బిజినెస్లకి నేను ఇస్తున్నానా అంటే వాడు ఏఐలో కొంచెం టాప్ లెవెల్ ఉంటాడు వాడు. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యూసేజ్ బట్టి, బట్ ఏఐని వాడకుండా మాత్రం నువ్వు ఉండలేవు. దట్ ఈస్ అ బాటమ్ రియాలిటీ నౌ విచ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఏఐ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు వచ్చింది జెన్ ఏఐ.
ఈ జనరేటివ్ ఏఐ లేకుండా మనం ఉండలేము, ఎందుకంటే అది ఎఫిషియన్సీ పెంచింది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, నా కంపెనీలో 50 మంది 100 మంది కన్నా తర్వాత ఎక్కువ పోతే ఎందుకున్నారు వాళ్ళందరూ అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టూల్కి సబ్స్క్రిప్షన్ కట్టుకుంటే అయిపోతుంది కదా, ఓ డిజైనర్ ఎందుకు క్లాడ్ వాడితే అయిపోతుంది కదా, ఈ పాడ్కాస్ట్ ఎడిట్ చేయడానికి కూడా ఏఐ టూల్ వచ్చినాయి, ప్రతిదానికి ఏఐ వచ్చేసినాయి ఇప్పుడు. సో లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక యుఎస్ కంపెనీ మా దగ్గరకు వచ్చి స్టూడెంట్ సపోర్ట్ కావాలి, ప్రతి కంపెనీలో డిఫరెంట్ అసెంబ్లీ లైన్ ఉన్న కంపెనీలో, అది ఏదైనా కానీ గార్మెంట్ ఇండస్ట్రీ కానీ ప్రతి ఇండస్ట్రీలో వర్కర్స్ ఉన్న వాళ్ళకి మనము ఒక హెడ్ గేర్ విత్ కెమెరా 2 బ్యాండ్లు ఇస్తాము అని మమ్మల్ని అడిగారు. డిఫరెంట్ ఫ్యాక్టరీస్కి స్టూడెంట్స్ పోయి ఆ డివైజెస్ ఇవ్వాలా, వీళ్ళ కోఆర్డినేషన్కి వాళ్ళకి ఒక పీపుల్ కావాలి, దానికి స్టూడెంట్స్కి ఒక గిగ్ వర్క్ లాగా ఇస్తాం. మనకు ఒకటే కావాల్సిందంటే స్టూడెంట్కి గిగ్ వర్క్ వస్తుందా లేదా, ఉద్యోగాలు ఇచ్చినామా లేదా. సో ఆ 1000 ఇంట్లలో అయితే హ్యాపీ ఉంటారు కదా, కానీ వాడు ఏం చేస్తుండో ఫ్యాక్టరీ వర్కర్ని కన్విన్స్ చేయాలా, ఫ్యాక్టరీ వర్క్ ఒకటి వేసుకొని 5-6 గంటలు పని చేయాలి. సో వాడు ఏం రికార్డ్ చేస్తుండో, నిన్ను రిప్లేస్ చేయడానికి నువ్వే ట్రైన్ చేస్తున్నావుగా, అది తెలియదు, అది తెలిసినా ఏం చేయలేడు. ఎందుకంటే 50-100 రూపాయలు ఇస్తారు వానికి, వాడు రోజుకి వచ్చే కూలీకి 700 కన్నా 800 ఇస్తున్నారు, కానీ రేపు పోయి అదే డేటాని ఒక రోబోకి, ఆటోనమస్ రోబోకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారు, మీకు ప్రతి దగ్గర ఐస్ క్రీము ఒక మిక్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ అదే స్టైల్లో కన్సిస్టెంట్గా ఉండాలి అంటే, హ్యూమన్ డిపెండెన్సీ లేకుండా ఉండాలి అంటే రోబో అయితే మంచి పని చేస్తుందని మీ ఫీలింగ్ ఉంటుంది. రేపు ఒక హ్యూమనాయిడ్ వస్తుంది, ఐస్ క్రీమ్ మిక్సర్, యూ విల్ ప్రిఫర్ ఎ హ్యూమనాయిడ్. ఎప్పుడైతే మన ఎఫిషియన్సీ, హ్యూమన్ డిపెండెన్సీ మనం ఉన్న ప్లేస్లో, అందుకే చాలాసార్లు మనం మాటలు అంటాం, మనం రోబోలాగా పనిచేయకు అంటాం, అంటే హ్యూమన్ లాగా పనిచేయని. రోబోలాగా పనిచేయంటే సింపుల్గా నువ్వు అదే చేసుకుంటూ పోతున్నావు అంటే, ఇప్పుడు ఎడిటర్ ఉన్నాడు, ప్రతిసారి అదే ఎడిటింగ్ స్టైల్ చేస్తే నువ్వెందుకు నాకు అది ఏఐకి నేర్పిస్తా అంట నేను ఇప్పుడు. సో మనము ఈరోజు ఎంత ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ ఎంత హ్యూమన్ అవుతావో, ఎంత హ్యూమన్ లాగా ఉంటావో, అప్పుడు నీ వాల్యూ ఉంటుంది, నీ ఉద్యోగం సేఫ్ ఉంటుంది. నువ్వు డిపెండెన్సీ క్రియేట్ చేయాలా, నువ్వు లేకపోతే పని ఆగిపోతున్న ఫీలింగ్ రావాలి. నువ్వు లేకపోయినా సరే ఒక బొమ్మను పెట్టేసి ఒక రోబోని పెడుతున్నా అంటే నువ్వెందుకు ఇక. ఇప్పుడు తెలియకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్టెడ్ దిస్ టౌన్ హాల్, సంథింగ్ అబౌట్ ఇట్, వాట్స్ యువర్ ప్లాన్? అంటే మార్కెట్లో ఎప్పుడు కనిపించడానికి ప్లాన్ చేశారా, లేదంటే? లేదండి, అంటే బేసిక్గా టౌన్ హాల్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకా యాక్చువల్ మీకు ఇంకా నెక్స్ట్ ఒకటి వస్తున్నది, దిస్ విల్ బి ద ఫస్ట్ ప్లాట్ఫామ్, హజల్ ట్రైబ్ అని ఒకటి లాంచ్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ ఐపీస్ ఆన్లైన్లో, అంటే మనము జెన్జీ ఏది చూసినా మనది దగ్గర మనకు ఒక డిఫరెంట్ జానర్స్లో చూస్తుంది, అక్కడ బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ ఎట్లయితాయి అనేది మన ఆలోచన. అంటే ఆన్లైన్లో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మల్టిపుల్ బిల్డ్ చేయాలనేది ఒకటి. ఒక్కొక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది, పర్పస్ లేకుండా ఏది చేయము. హానెస్ట్ టౌన్ హాల్ యొక్క మెయిన్ పర్పస్ ఏముండనంటే, పాడ్కాస్ట్లలో డిఫరెంట్ కాన్వర్జేషన్స్ అవుతున్నాయి, కానీ బట్ ద పాయింట్ ఇస్ ఒక జెన్జీకి వాడు కూడా ఒక క్వశ్చన్ అడగాలని ఉంటుంది వానికి. కాలేజ్లో ఎవరైనా పెద్ద హీరోయినో వచ్చేస్తే దగ్గర కూడా రానియరు బౌన్సర్లు, బాగా దూరం నుంచి చూస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఒక వేదిక ఎట్లా ఇస్తున్నామంటే, ఒక 20 మంది విద్యార్థులు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఏ కాలేజ్ అయినా సరే, వాడు చిన్న కాలేజ్ వాడైనా ఒక Tier 2 Tier 3 కాలేజ్ స్టూడెంట్కి ఆ కాలేజ్కి ఒక రష్మిక పోదు కనుక చిన్న కాలేజ్కి వాళ్ళు ఎందుకు పోరు. వాడి జీవితంలో చూడలేని ఒక గెస్ట్ని మన ముందు చూసుకొని ఓ 2 గంటల తర్వాత అక్క బాగున్నావు అక్క అని, ఒక అన్న మంచిగా ఉన్నావా శేషన్న అనే టైప్లో ఒక కంఫర్ట్ వస్తే వాడి లైఫ్లో వానికి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. వాడు పోయి రేపు హెచ్ఆర్ ఇంటర్వ్యూ, అందరు అక్కడ సినిమా వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. సినిమాలు ఒకరే కాదు, ఆంటర్ప్రెన్యూర్లు వస్తారు, అందరు వస్తారు, కానీ పాయింట్ ఏంటి అంటే వాడికి సినిమా వాడు అనేటోడు లార్జర్ దెన్ లైఫ్. వాడు వానితోటే క్వశ్చన్ అడిగిండు అంటే రేపు ఎక్కడ ఏ ఇంటర్వ్యూకైనా కాన్ఫిడెంట్గా పోతాడు, ఏ పెద్దోళ్ళనైతోటైనా కంఫర్ట్గా మాట్లాడతాడు. ఆయన అచీవ్ చేసిండు, ఆయన కూడా నాలాంటి మనిషి అన్న కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. అక్కడ మనం ఒక యూట్యూబ్ షో చూస్తున్నాం, కానీ అక్కడ ఒక 20 మంది జీవితాలు, 20 మంది కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో కాన్ఫిడెన్స్, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో ఆ వీడియో క్లిప్ కట్ చేసుకొని నలుగురికి షేర్ చేస్తున్నారు. సుమారు 6 నెలలలో 180 మిలియన్ వ్యూస్, అంటే 18 నుంచి 20 కోట్ల వ్యూస్ ఆర్గానిక్గా వచ్చినాయి, రూపాయి ఖర్చు పెట్టకుండా. సో అలాంటిది ఒక జెన్జీకి ఒక స్టేజ్ ఇవ్వడం అనేది హానెస్ట్ టౌన్ హాల్. డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ చేస్తున్నాం. ఎలాగో మేము ఫిజిటల్ డిస్ట్రిబ్యూషన్లో
డిజిటల్ ప్లస్ ఫిజికల్లో మనకు అక్కడ ఏదైతే బ్రాండ్ అసోసియేట్ అవుతుందో వాళ్ళకి ఐబాల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద గెస్ట్లతోటి ఆ బ్రాండ్ అనేది కనిపిస్తుంది అనేది మనకి ఆ ఖర్చుకి అక్కడ ఖర్చు. ఇట్స్ అ వెరీ ప్రాఫిటబుల్ వెంచర్ టుడే. ఆఫ్ కోర్స్ ఐ కెన్ అండ్ టుడే ఇట్స్ అ మానిటైజ్డ్ వెంచర్ టు. సేమ్ థింగ్ హజల్ ట్రైబ్ అని ఒకటి తీసుకొస్తున్నాం. ఇట్లా మల్టిపుల్ ఐపీస్ అంటే ఇంటెన్షన్ ఏంటంటే ఎన్ని ఐపీలు బిల్డ్ చేయాలా డిజిటల్ స్పేస్లో జెన్జీవి. అప్పుడు హజల్ ట్రైబ్ అనేది ఏంటి అంటే 9 మంది స్టూడెంట్స్కి 3 టీములు, సుమారు పొద్దున 10 గంటల టైంలో వాళ్ళకి టీంకి 500 రూపాయలు ఇస్తాం అన్నట్టు. ఇచ్చి వాడు సాయంత్రం సన్సెట్ లోపల ఆ 500 రూపాయలతోటి ఎన్ని రూపాయలు సంపాదిస్తాడు అని చెప్పి వెనక ఒక కెమెరా ఫిట్ చేసి వాడిని రోడ్డు మీద వదిలేస్తుంది. వండర్ఫుల్. వాడు పోయి కొబ్బరి బోండాలు కొట్టిండు, వాడు పోయి షాప్లో పని చేసిండు, వాడు పోయి షాప్కి క్లీన్ చేసిండు, ఒక షాప్కి రీల్ చేసిండు, ఒక షాప్కి ఇది ఇంకోటి తయారు చేస్తుండు. సో పాయింట్ ఏంది, హజల్లో కూడా ఎస్టీ ఉంది, హానెస్ట్లో కూడా ఎస్టీ ఉంది. ఎందుకు ఎస్టీ అంటే స్టూడెంట్ డ్రైవ్ అనే కాదు, అక్కడ ఒక స్టూడెంట్కి వాడికి ఒక కాన్ఫిడెన్స్ అంటే యూ కెన్ వర్క్. ఎన్ని ఏఐలు వచ్చినా కానీ నేను రోడ్డు మీద నేను వదిలేసినా కానీ నువ్వు బతుకుతావురా. వాడు మొన్న ఒక విద్యార్థి షూట్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా రిలీజ్ కాలే. ఫస్ట్ టైం దాని గురించి అందుకే మాట్లాడుతారు. ఒక స్టూడెంట్ 3 స్టూడెంట్స్ కలిసి 5,500 6,000 రూపాయలు సంపాదించారు సాయంత్రం వరకు. 6,000 రూపాయలు ఒక ముగ్గురు అంటే తలకి 2,000 రూపాయలు. చాలా పుష్ ఇస్తాయి తెలియకుండా. ఆ 2,000 రూపాయలు వాడు సంపాదించిండు అంటే నెలకి 60,000 అన్నట్టు, సంవత్సరానికి 7,20,000 అన్నట్టు. అంటే 7,20,000 రూపాయలు సిటీసీ అన్నట్టేగా. అంతేగా. ఏ ఉద్యోగం తీసేసినా ఇక్కడ చేసినా వాడు బతుకుతాడనే కాన్ఫిడెన్స్ వానికి వచ్చిందిగా. ఆ పిల్లలు ఒక షాప్ దగ్గరకు పోయి, చిన్న హోటల్ దగ్గరకు పోయి, సార్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు, ఒక పేజ్ క్రియేట్ చేస్తాం, ఒక వీడియో చేసి పెడతాము అంటే ఆ చేతిలో 500 రూపాయలు పెట్టిండంట చేసి అని. వాడు కొబ్బరి బొండాలు కొట్టిండంట. సో హియర్ వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు డూ? వీఆర్ బిల్డింగ్ డిస్ట్రిబ్యూషన్, వీఆర్ బిల్డింగ్. దీంట్లో మధ్యలో బ్రాండ్ ఇంటిగ్రేషన్లు చేయొచ్చు, బ్రాండ్లు తీసుకురావచ్చు, ఐబాల్స్ తీసుకురావచ్చు. అట్ ద సేమ్ టైం ఒక స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే నేను ప్రతి పని ఏది చేసినా కానీ ఆ లాస్ట్ స్టూడెంట్కి ఏం లాభం అవుతుంది అంటే నా ఇంటెన్షన్ కరెక్ట్ అయితే ఏ కమ్యూనిటీ ఆర్ నేచర్ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. నేను మీరు ఈరోజు 8 బ్రాంచులు పెట్టిర్రా ఇవన్నీ కన్నా ప్రతిసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీ నోటి నుంచి ఒకటే ఒక మాట వస్తుంది, చరణ్ నాకు నెల్లూరులో ఉన్న ఫ్యాక్టరీలో ఇంతమంది లేడీస్ ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఊర్లలో ఎంతోమంది పాడి రైతులు వాళ్ళు పాలు నేను కొంటున్నారంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆ పాలమ్మి ఇంకోళ్ళని చదివిస్తున్నారు. ఆ పుణ్యంతో ఆర్గానిక్ నడుస్తుంది, క్వాలిటీ బాగుంది నడుస్తుంది, కానీ ఆ పుణ్యం క్వాలిటీ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. నేను అదే నువ్వు చెప్పినట్టు నేను నీతో కానీ చాలామందితో చెప్పుంటాను. అంటే చాలామంది నన్ను అడుగుతారు, ఇదంతా బాగానే ఉంది కానీ ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అంటే నమ్మితే వస్తారా, నేనేం చేస్తాను దానికి. ఎండ్ ఆఫ్ ద డే ఐ బిలీవ్ ఇన్. నేను స్టార్ట్ చేసినప్పుడు 3 ఎంప్లాయీస్తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను 10 ఏళ్ల కిందట. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 120 మంది ఉన్నారు. చుట్టుపక్కల విలేజెస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 55 to 60 లేడీస్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. స్టోర్ లెవెల్ చూసుకుంటే ఒక్కొక్క స్టోర్ నుంచి 15 నుంచి 18 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు 10 స్టోర్లు వేసుకుంటే తెలియకుండా 200 మంది అక్కడే ఉన్నారు. సో ఓవరాల్ నా వయసు 35 లేదు, అప్రాక్సిమేట్లీ ఐఎమ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ 400+ పీపుల్. నెక్స్ట్ 2 to 3 years ప్లాన్లో ఐ హ్యావ్ ప్లాన్ ఆఫ్ 100+ స్టోర్స్ అక్రాస్ ద కంట్రీ. కొత్త ఫ్యాక్టరీ కట్టాలి, ఇది సరిపోదు నాకు. ఈ ఎండ్ ఆఫ్ ద డే నాకు 40 వచ్చే లోపల 1,500 నుంచి 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇవేవి ఏదో చేయలేని పనులే. అవును. సో ఇంతకంటే ఏం కావాలి? ఎండ్ ఆఫ్ ద డే సంపాదన ఇట్స్ అన్. నేను డే 1లో సంపాదన కోసం స్టార్ట్ చేసింది కదా, నువ్వైనా నేనైనా. మనం హస్లింగ్ మెంటాలిటీ, ఈ సంపాదన కావాలంటే డే 1 నా చదువు అయిపోయిన వెంటనే ఏసీ రూమ్లో కూర్చొని బట్టల షాప్లో కూర్చుంటే పని జరిగిపోద్ది కదా. అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు అదే అంటుంటా, మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. సక్సెస్ అనేది ఎట్లాగో వస్తుంది. సక్సెస్ సుహాస్ 2 ఒకటే కదా, ఎస్తో స్టార్ట్ అయితే ఎస్తో ఎండ్ అయితే ఎక్కడ పోతుంది. సో ఇప్పుడు జెన్జీ అనగానే చాలామంది మనం మీమ్స్ అని, లేదంటే బద్ధకం అని, మల్టిపుల్ పారామీటర్స్ మనం వింటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఐ డోంట్ నో వాట్స్ ద ల్యాగ్ ఏంటో తెలియదు, కానీ నువ్వు 2-3 సందర్భాల్లో నీ వీడియోలు కూడా నేను చూస్తున్నాను. వాట్ ఈస్ ద రియల్ ఒపీనియన్ ఆన్ జెన్జీ? అంటే చాలామంది నేను విన్నది ఏంటంటే కష్టమైన పని కూడా చాలా సులువుగా దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు క్రియేట్ దట్ థాట్ ప్రాసెస్ అని. అఫ్ కోర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ మన జనరేషన్లో కూడా నిజంగా టైం యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు,
వాడు చేసేవాళ్ళు ఉంటాం. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ సెన్సీ? సింపుల్, మనం జెన్ వై, ఇప్పుడు జెన్ జీ, తర్వాత జెన్ ఆల్ఫా, తర్వాత జెన్ బీటా, ఇట్లా నడుస్తూనే ఉంటుంది. జనరేషన్ అనేది ఎవరి కాలక్రమేణా టైం తోటి ఇంక్రీజ్. వాట్ ఈస్ జెన్ జీ స్పెషాలిటీ ఏంటి అంటే, వాడు పుట్టడమే ఒక మొబైల్ ఫోన్ తోటి చిన్నప్పుడే స్నేక్ గేమ్ ఆడుతూ పుట్టిండు. వాడు 2-3 ఏళ్ళ నుంచి వానికి స్క్రీన్ ఎక్స్పోజర్. వెన్ దెర్ ఇస్ అ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండ్ వెన్ దెర్ ఇస్ అ జెన్ వై అండ్ జెన్ ఎక్స్ విచ్ వర్క్, అంటే బేసిక్స్ ఆర్ సార్టెడ్ ఫర్ దిస్ జనరేషన్, మెజారిటీ ఆఫ్ దెమ్. అందరికీ కాదు, వాడు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చినా కానీ సర్కార్ ఇచ్చిన ఒక చిన్న ఇల్లు అయినా వానికి ఉంది. ఫస్ట్ పాయింట్ అంటే సిటీలో ఇల్లు లేకపోవడం అనేది, సిటీలో ఇల్లు అనేది నెక్స్ట్ అంబిషన్. ఒక్కొక్క క్లాస్ ఆఫ్ సొసైటీలో డిఫరెంట్ అంబిషన్స్ ఉంటాయి. సో ఈ జెన్ జీకి, జెన్ వైలో చాలామంది ఒక పూరి గుడిసెలో ఉన్నారు అనేది ఉండే, కానీ జెన్ జీలో మెజారిటీ ఆఫ్ దెమ్ ఒక థింగ్, ఒక లైఫ్ ఉంది. కంఫర్ట్ జోన్. రెండోది ఏమైంది, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక లైబ్రరీకో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఒక 5th క్లాస్ వాడు కూడా ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ వీడియో చూస్తున్నాడు. ఒక సూడో ఇన్ఫర్మేషన్ అంటే సూడో తెలిసినట్టు, నాకు ఒక ఫాల్స్ తెలిసిపోయింది, నాకు తెలుసు అనే ఫీలింగ్లో వాడు ఉంటాడు. నా కొడుకు చిన్నోడు, నేను యూకేజీకి వచ్చినా నాకు తెలియదా అని అంటాడు వాడు. అంటే యూకేజీకి వచ్చినా అనేది వాళ్ళకి ఒక పెద్ద ఫీలింగ్. వానికి ఎల్కేజీ నేను పెద్దోడు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళని పెద్దోళ్ళలాగా ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏంది, ఒక ఫోన్ వాడడం వస్తుంది, ఒక స్విగ్గీ వాడడం వస్తుంది, ఒక ఓలా వాడడం వస్తుంది. నాకు కోపం వస్తే నేను పోయి ర్యాపిడో నడుపుకుంటా, ఇంట్లో పాకెట్ మనీ. ఒకప్పుడు కొడితే పడతాం, మనప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడ ఆప్షన్ లేదు. ఎక్కువ అంటే ఎక్కువ చాలా తెలివి ఉంటే ఒక ట్యూషన్ చెప్పేటోళ్ళం, లేకపోతే పేపర్లు వేసేటోళ్ళం. అవి నామోషి పనులు. ఇప్పుడు హెల్మెట్ పెట్టేసుకొని పార్సెల్ డెలివరీ చేసుకుంటే నెలకు 20,000 సంపాదించవచ్చు. సో జెన్ జీ హ్యాస్ టూ మెనీ ఆప్షన్స్. 4 కెమెరాలు, ఒక లోను చిట్టి పెట్టి లోన్ కొనుక్కొని 15 లక్షలు అనుకుంటే 2 FX6లు, 2 లైటులు ఇవన్నీ వచ్చేస్తే వాడు 4 పెళ్ళిళ్ళకు పోతే నిలబడి తీస్తే తక్కువ పైసలు, పక్క నుంచి తీస్తే క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఎక్కువ డబ్బులు. రోజుకి 1500, 2000, 5000 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు రోజుకి ఫోటోగ్రఫీకి. సో జెన్ జీ హ్యాస్ టూ మెనీ ఆప్షన్స్. అంటే డబ్బులు అనేది ఎప్పుడైతే మనం ఎప్పుడో 25, 26కు చూసిన డబ్బులు వాడు 15 ఏళ్ళకు 16 ఏళ్ళకు చూస్తున్నాడు. వాడు ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు నువ్వు 10,000 ఇస్తా షాప్లో స్టాల్లో నిలబడు అని చెప్తే వాడు ఎందుకు వచ్చింది, జెన్ జీ పని చేస్తలేదు అంటే నువ్వు మోటివేట్ చెయ్యి. ఈరోజు సేల్ ఇంత తీసుకువారా, రోజుకి సాయంత్రం సేల్ ఇంత టచ్ అయింది అంటే నీకు ఒక ఎక్స్ట్రా 500 ఇస్తా ఈరోజు అని నువ్వు అక్కడ వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయి. వాడు నా షాప్ అనుకుంటాడు వాడు. అది జెన్ జీ. ఈరోజు జెన్ జీ ఆలోచించేది అది. జెన్ జీకి ఆప్షన్స్ ఎక్కువై కన్ఫ్యూజన్ ఉంది. వాడికి క్లారిటీ లేదని కాదు, వాడికి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. వాట్ టు పిక్ అనే క్లారిటీ లేదు. వాడి క్లారిటీ తెలుసు అని, కానీ ఓసారి ఎట్లుంటుందంటే నాకు ఎక్కడ వెళ్ళాలో నాకు తెలుసు కానీ గూగుల్ మ్యాప్స్ లేవు. కొందరేమో గూగుల్ మ్యాప్స్ ఉంది కానీ ఎక్కడ వెళ్ళాలో తెలియదు. సో స్టూడెంట్ ట్రైబ్లో కూడా అదే చెప్తుంటా, కన్ఫ్యూజన్ టు క్లారిటీ త్రూ ఏ కమ్యూనిటీ అని. అంటే నలుగురు ఉంటే నలుగురిని చూస్తారు, నలుగురిని షాడో చేస్తారు. ఓహో పలానా వాడు నాలానే ఉన్నాడు అంటే వాడు సక్సెస్ అయ్యిండు అంటే నేను దాంట్లో సక్సెస్ కావచ్చు. సో ఈరోజు జెన్ జీలో బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే మొహమాటం తగ్గింది. వాళ్ళకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, పెద్ద మోటివేషన్ ఉంది. సో మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చిన్న చూపు చేసి మాట్లాడొద్దు. వాళ్ళకి చెప్పాల్సింది మనం ఏంటి అంటే, కార్పెంటర్ అవుతావా కానీ బెస్ట్ కార్పెంటర్గా, ప్లంబర్ అవుతావా బెస్ట్ ప్లంబర్గా, డ్రైవర్ అవుతావా బెస్ట్ డ్రైవర్గా. అది చెప్పే ఒక దమ్ము మనకు ఉండాలి. కానీ ఏంటంటే ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ నుంచి కొత్త ప్రొఫెషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో కెఫేలు పెడుతున్నారు, బరిస్తాలు అవుతున్నారు, ఎన్నో కొత్త థింగ్స్ అవుతున్నాయి. సో జెన్ జీ ఈజ్ నాట్ ఎ కన్ఫ్యూజ్డ్ జనరేషన్. ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే బికాస్ దే విల్ నెవర్ బీ స్లేవ్స్ టు ఎనీవన్. వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఒక బాస్, ఎందుకంటే మీరు బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కనుక మీ దగ్గర ఒక అకౌంటెంట్ ఉంటాడు, లేకపోతే ఒక పని చేస్తుంటాడు. 30 ఏళ్ళు అయినా కానీ అదే షాప్లో అదే బట్టలు మడత పెట్టుకుంటా వాడు ఉంటాడు. ఏంత మాటన్నా పడతాడు, మీ ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు చేయమంటే కూడా చేస్తాడు వాడు. ఈరోజు చేయమని చెప్పండి, ఈరోజు మన షాప్లో పనిచేస్తున్న వ్యక్తిని మీరు అడగండి, చేయడు వాడు. యూత్ అసలు చేయడు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ టైమ్స్కి తగ్గట్టు మనం మారాలి.
సో హౌ డు వి క్రియేట్ దట్ బాండ్? వాళ్ళు లాయల్ లేరు, జెన్జీ అసలు లాయల్ లేరు అంటే నువ్వు లాయల్టీ క్రియేట్ చేస్తున్నావా అనేది ఫస్ట్ థింగ్. ఇప్పుడు టు టాక్ అబౌట్ హ్యూజ్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ విచ్ యూ హ్యావ్ బిల్ట్, తెలియకుండా ఒక డేటా బ్యాంక్ క్రియేట్ చేసాం. కరెక్ట్. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే స్ట్రక్చర్డ్ వర్షన్లో ఇట్స్ బిగ్గర్ దాన్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అనేది నేను నమ్ముతా. ఎందుకంటే అది నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అనేది ప్యారలల్గా ఇండివిజువల్ వర్షన్లో రన్ అవుతూ వస్తుంటుంది. మీరు స్ట్రక్చర్డ్ వేలో బిల్డ్ చేశారు. హౌ యు ఆర్ గివింగ్ వాల్యూ ఎడిషన్ అనేది మీరు చెప్పారు ఆల్రెడీ. హౌ యు ఆర్ టేకింగ్ ద వాల్యూ ఫ్రమ్ దెమ్ అనేది ఈరోజు అంటే నేను ఎప్పుడు కంపెనీస్ చెప్తుంటాను, చాలా మంది దగ్గర రెజ్యూమ్స్ ఎక్కువ ఉండి ఉంటాయి, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు అంట. వాళ్ళ దగ్గర రెజ్యూమ్లు ఎక్కువ ఉన్నాయి, టాట్ అంటాం బేసిక్గా. వాల్యూ ఎట్లా ఇస్తున్నాము అంటే టర్న్ అరౌండ్ టైం. ఎస్. నాకు సుహాస్ కాలేజ్కి ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి ఒక స్టాల్ పెట్టుకోవచ్చు. కానీ నాకు చరణ్ రేపటికల్లా ఒక 10 కాలేజీలో స్టాల్స్ కావాలి అన్న అంటే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే 10 ఫోన్లు చేయాలి, 10 పర్మిషన్లు తీసుకోవాలి, వీటికన్నా నేను 10 ఎగ్జాక్ట్ రేపటికల్లా నేను చేసేయగలుగుతాను. సో కొన్ని పనులల్లో మనము ఆ 10 మందికి నేను ఫోన్ చేయొచ్చు కదా అంటే అంత టైం ఎందుకు వేస్ట్ చేయడము, ఆ టైం బట్టి నేను వేరే పని చేసుకుంటా కదా అనేది ఒక తెలివైన వాడు ఆలోచిస్తాడు. మైక్రోసాఫ్ట్ వాడు సిపియూ బిల్డ్ చేయొచ్చు, కానీ ఐబిఎంది వాడతాడు. ఎందుకంటే ఎందుకు ఒకటి చేసింది మనం వాడుకుంటే అయిపోతుంది కదా. తెలివైన వాడు ఎప్పుడైనా ఉన్నదాన్ని వాడతాడు. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం, వాల్యూ క్రియేషన్ అంటే ఏంటి అంటే కమ్యూనిటీ బిల్డింగ్ యాజ్ అ సర్వీస్. అంటే ప్రపంచంలో స్టూడెంట్ కమ్యూనిటీలు బిల్డ్ చేసిన కొంతమంది ఎవరు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, వీళ్ళే బిల్డ్ చేశారు. మిగతా ఎవరు బిల్డ్ చేయలేకపోయారు, ఎందుకంటే చాలా ఖర్చుకి దగ్గ థింగ్. వాళ్ళు ఎట్లా బిల్డ్ చేశారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ట్యాక్స్ కట్టే బదులు ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ఫండ్స్ దానికి పెట్టి వాళ్ళతోటి ఇక్కడ క్యాంపస్ నెట్వర్క్లు బిల్డ్ చేశారు. మళ్ళీ వాళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చే కంపెనీలన్నిటికీ అఫోర్డబుల్గా స్టూడెంట్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలంటే ద ఓన్లీ డెస్టినేషన్ ఇస్ స్టూడెంట్ రైట్. వండర్ఫుల్. సో అలా మనము ఎందుకంటే ఎల్టీవీ నాకు ఒక ఆస్పిరేషనల్, నాకు ఒక డెత్ బై చాక్లెట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్లో ఒక ఐస్బర్గ్ పోయి తినాలా అంటే ఒకసారి మా బాబాయ్ ఎవరో ఎంబడి తీసుకుపోయి తినిపిస్తాడు, ఒకసారి కాలేజీలో తింటా, ఒక చిన్న బౌల్లో ఒక ఐస్ క్రీమ్ వెనీలా ఉండి దాని నట్స్ అన్ని వేసి ఉంటే తింటే నాకు ఒక ఆస్పిరేషన్ అది. కానీ వీడు ఏమనుకుంటాడు, నా జీతం వచ్చినప్పుడు, నా స్టైఫెండ్ వచ్చినప్పుడు ఒక్కసారి సమ్మర్లో ఒక్కసారన్నా తినాలి, ఒక్కసారన్నా ఒక మ్యాంగో తినాలి అక్కడికి పోయి అంటే వాడికి ఒక ఆస్పిరేషన్ క్రియేట్, వాడికి లైఫ్ టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది. రేపు వాడు ప్రతి ఒక్కడు పోయి ఒకసారి మాదాపూర్కి పోయి నీకు ఒకటి తినిపిస్తా అని చెప్పాలి. అంటే స్టూడెంట్ కమ్యూనిటీని ఎందుకు ట్యాప్ చేయాలా, ఇక్కడ ఒక బ్రాండ్ లాగా చెప్తున్నా. ఇక్కడ ఏదో నేను ఆన్ కెమెరానే నాతో మార్కెటింగ్ చేయరా బాబు అని నేను అడగట్లా. పాయింట్ ఇస్ ద రీజన్ ఇస్ ఒక వ్యక్తి 18 నుంచి 21 మధ్యలో ఫామ్ అయ్యే హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాడికి ఎప్పుడైతే సంపాదన ఎక్కువైందో అప్పుడు వాడు ఆ హ్యాబిట్స్ ఆర్ ఆస్పిరేషన్స్ని కోరికలు తీసుకుంటుంటాడు వాడు. అంటే వానికి ఇంట్రడ్యూస్ అయిన బ్రాండ్, ఇంట్రడ్యూస్ అయిన థింగ్. సో ఒకప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు ఒక కాలేజ్ పక్కన ఒక చిన్న కర్రీ పఫ్ బర్త్డే పార్టీ అంటే అందరికీ పఫ్ఫులు, ఒక ఎగ్ పఫ్లు, ఒక కూల్ డ్రింక్, చిన్న స్ప్రైట్ బాటిల్ తాగితే పార్టీ ఇచ్చిండ్రా సుహాస్ అంటుండే. ఈరోజు ఒక చిన్న పార్టీ చేయాలంటే ఒక కెఫేకి పోయి వేడి నీళ్ళులో ఒక చిన్న ఆకులు వేసేసేస్తే అదే 300 రూపాయలు ఈరోజు. అంటే ద లాజిక్ ఏంటి అంటే వాడి ఖర్చు ఒక 2 పార్టీ చేసుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది. సో అందుకే గిగ్స్ అనేది ఇంపార్టెంట్ అయింది, చిన్న పనులు ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను ఈ మధ్య విన్నా, నేను స్టూడెంట్ రేపు అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వలేకపోతున్నాను అని అన్నారే. సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇన్ని ఓపెన్ మార్కెట్ బుక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్రోచ్ అవ్వలేకపోతున్నా. ఆఫీస్ ఎక్కడో నాకు తెలియదు, ఆఫీస్తో నీకు పనే ఉందిరా అని. సో అటువంటి బాగా తక్కువ నాలెడ్జ్ ఉండి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు నిజంగా. అంటే సరే అప్రోచ్ అయ్యి ఏం చేస్తారు అంటే ఆడికి కూడా నాలెడ్జ్ లేదు. నేను అప్రోచ్ అవ్వాలి చరణ్ని, ఎట్లా తెలియదు, ఎందుకు తెలియదు, అప్రోచ్ అయిన తర్వాత ఏం చేస్తావో తెలియదు. వాట్ డూ యూ సే ఫర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇది చూసే వాళ్ళకి ఎవరికైనా? అంటే చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు అదే అంటా బేసిక్గా, ఇప్పుడు ఎందుకో క్లారిటీ లేకుండా నా దగ్గరకు వస్తే ఫోటో దిగి వెళ్ళిపోతున్నాడు. పాయింట్ ఏంటి అంటే అప్రోచ్, కాంటాక్ట్ నెంబర్ అనేది లేదు. ఈరోజు అంతా పబ్లిక్ ఇన్ఫర్మేషనే. గూగుల్కి పోయి మనం ఎవరో చెప్పారు శ్రీచరణ్ లక్కరాజు ఫోన్ నెంబర్ అని కొడుతూ వస్తుంది, అది నా ఫోన్ నెంబర్ గూగుల్లోనే వస్తుంది.
ఎవడు అప్లోడ్ చేసిండో నాకు అర్థం కాలే, కానీ శ్రీచంద్ర లక్కరాజు ఫోన్ నెంబర్ అని కొడితే ఏ నెంబర్ ఇట్లా వచ్చేస్తుంది అక్కడికి. నేను పెద్ద దాన్ని హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ వచ్చిన తర్వాత నేను తర్వాత అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ రాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. లాజిక్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఎవరితోటి నీ బిజినెస్ గురించి నీకన్నా నాలెడ్జ్ ఎవరికి బెస్ట్ ఉండదు. నువ్వు ఇంకోళ్ళ అడ్వైస్ తోటో లేకపోతే పలానా ఉంది దగ్గర వాడిపోయిండు కనుక అది వర్కౌట్ అవుతుంది అంటే అది ఎప్పుడు కాదు. యూ షుడ్ నో వై ఆర్ యూ రీచింగ్ అవుట్ టు యూత్, అండ్ వీఆర్ ఆల్సో వెరీ చూజీ. ఎవరితోటి మనం వర్క్ చేస్తున్నాము అనేది మాకు ఒక చిన్నపాటి ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. బికాస్ ఫర్ అస్ వెన్ యూఆర్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ, కరెక్ట్ ఇన్ఫర్మేషనే స్టూడెంట్కి రీచ్ కావాలి. లేకపోతే వీల్ నెవర్. ఒకసారి ఇప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ వీ మేడ్ ఏ స్టేట్మెంట్ ఒకసారి మన బ్రాండ్ గురించి, వింటర్లో తిన్నా కానీ మీకు కోల్డ్ కాదు అని చెప్పి మన పిల్లలకు ఒక ఐస్ క్రీమ్ కాంపిటీషన్ పెట్టాం. వింటర్లో పెట్టాం. టీఎబ్లో చేసి ద పాయింట్ ఏంటంటే అందరు స్టేజ్ మీద తింటున్నారు వింటర్లో. పాయింట్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళందరూ మేము అడిగాం 2 రోజుల తర్వాత, మీకు ఏం కాలే కదా, బాగానే ఉన్నారు కదా అని. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కటి కిలో ఐస్ క్రీమ్ తిన్నాడు వాడు. ద లాజిక్ ఇస్, నా దగ్గర కమ్యూనిటీ ఉంది కదా అని చెప్పి నేను ప్రతి ఒక్కరితో పని చేస్తే నా వాల్యూ పోతుంది. సో అందుకే ఆఫ్ లేట్ మేము సెక్టర్ వైజ్ కూడా వీఆర్ బీయింగ్ వెరీ చూజీ. అందుకు చాలామందికి రెస్పాన్స్ ఇయ్యము అని కాదు, ద అమౌంట్ ఆఫ్ క్వెరీస్ హ్యావ్ ఇంక్రీస్డ్. మెయిల్ ఐడి ఉంది, దే కెన్ రీచ్ అవుట్. మా ఇంటర్నల్ టీమ్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత తప్పకుండా పనిచేస్తాం. ఇప్పుడు మీరు Tier 2, Tier 3 కాలేజెస్తో కూడా వర్క్ చేస్తున్నారా? కాలేజెస్ తోటి చాలా మంది పార్ట్నర్షిప్స్ చేసినాము. అది ఐడియా ఈజ్ ఫిజికల్ నెట్వర్క్ కూడా ఎట్లా బిల్డ్ చేయాలి, ప్రతి కాలేజ్లో ఒక క్లబ్ పెడదామా, ఒక కెఫే పెడదామా అనే థాట్స్ కూడా ఉన్నాయి. సో హౌ కెన్ వీ క్రియేట్ మోర్ మోడర్న్ హ్యాంగ్ అవుట్ జోన్స్. సో బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టైం పడుతుంది. కాలేజెస్ తోటి ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్లో, ఏంటంటే ముందు ఒకప్పుడు మేము కాలేజ్ బయటనే ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు కాలేజ్ లోపల కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే, లాట్ ఆఫ్ కాలేజెస్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ వస్తారు, యంగ్స్టర్స్, ఓనర్స్ పిల్లలు, వీళ్ళందరికీ వాల్యూ తెలుసు. ఉట్టి చదువు చెప్తా, చదువు కోసమే ఎవడో ఒకటి కాలేజ్కి రావట్లేదు ఈరోజు. సో దే ఆర్ ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అస్, వీఆర్ పార్ట్నరింగ్ విత్ దెమ్. మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్కి రీచ్ కావాలా. ఆ మధ్యలో కాలేజ్ ఉన్నా సరే, ఇంకొకటి ఉన్నా సరే, వీ డజంట్ కేర్. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడితే, బూట్ స్ట్రాప్డ్ ఫండెడ్ స్టార్టప్స్, మన ఇద్దరం Tier 2 నుంచి వచ్చిన వాళ్ళమే, ఇద్దరం బూట్ స్ట్రాప్డ్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరి ప్రొఫైల్స్లో వాళ్ళు గ్రో అవుతూ వస్తున్నాం. సో కొన్ని లగ్జరీస్ ఫండెడ్ స్టార్టప్స్ వాళ్ళకు ఉన్నాయి, మనకు ఉండవు. ఎస్, ఐ బిలీవ్ ఇన్ బూట్ స్ట్రాప్డ్లో ఉన్న లగ్జరీస్ కూడా కొన్ని ఫండెడ్లో ఉండవు. వాట్ డూ యూ టేక్ ఆన్ ఇట్? వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? నేనైతే ఒకటే చెప్తాను, ఫండింగ్ అవసరమా లేదా అంటే, యూ షుడ్ నో వాట్ యు ఆర్ బిల్డింగ్. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. సింపుల్గా చెప్పాలి అంటే, నీ కొన్ని బిజినెస్ల నుంచి ఇమీడియట్ రెవెన్యూ వస్తుంది, కొన్ని బిజినెస్ నుంచి రాదు, కొన్ని బిజినెస్ల నుంచి. అండ్ హూ ఆర్ యూ చూసింగ్ యాజ్ అ ఇన్వెస్టర్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్వెస్టర్ నిన్ను చూస్ చేయడం కాదు, నువ్వు ఇన్వెస్టర్ని చూస్ చేయాలా. ఈ రోజులలో హూ ఈజ్ యువర్ సౌండింగ్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో 35 దాటిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇన్నర్ సర్కిల్ ఒక 5గురిని ఫామ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఎంత ఒక 5 పీపుల్ ఇన్నర్ సర్కిల్ ఉండి, ఆ 5 పీపుల్ ఎక్స్క్లూజివ్ పీపుల్ ఉండాలి, వాళ్ళు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉండాలి. ఒక ప్రాపర్ ఇన్వెస్టర్, ఒక వీసీ నుంచి వచ్చే లాభాలు ఏంటి అంటే, ఆ సౌండింగ్ బోర్డ్ ఆ వీసీ నుంచి వస్తుంది. కానీ అందరు వీసీల నుంచి వస్తుందా అని నేను, బట్ అట్లీస్ట్ కొంత నుంచి వస్తుంది, సీనియర్ ఆంటర్ప్రిన్యూర్ల నుంచి వస్తుంది. అందుకే అడ్వైజరీ బోర్డ్ అనేది ఎందుకు అంటే, అదొక కాస్ట్ ఫంక్షన్ లాగా, ఎక్స్పెండిచర్ లాగా చూడొద్దు. ఆ ఎక్స్పెండిచర్ని యూటిలైజ్ చేసుకొని ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, నీ మైండ్ స్పేస్ ఎంత ఫ్రీ అవుతుంది అనేది చూసుకోవాలి. అదే డిఫరెన్స్ ఒక బూట్ స్ట్రాప్డ్ మీద ఒక వీసీ ఫర్మ్కి ఎవడో ఒక డోర్ ఓపెన్ చేస్తుంటాడు, యూ నో హుమ్ టు ఆస్క్. ఇక్కడ మనమే ఎత్తుక్కుంటుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ క్యాపిటల్లో మనకు చాలా అకౌంటబిలిటీ ఉంటుంది. వేరే వాళ్ళది అకౌంటబిలిటీ ఉండదని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే యూ కీప్ ఫేసింగ్ దెమ్. అర్థమయ్యే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఓకే, కానీ అర్థం కాని వాళ్ళ దగ్గర తీసుకుంటే, బయట నేను 2 రూపాయలకి తిప్పి ఇంత వస్తుండే, నీకు అనవసరంగా ఇచ్చిన అనే మాట అంటే, బ్యాగేజ్, ఆ ప్రెషర్ని నువ్వు మోసుకొని వైట్ ఎలిఫెంట్ లాగా ఉరికినట్టు ఉంటుంది. సో బూట్ స్ట్రాప్ తర్వాత ఏంజల్ ఇన్వెస్టెడ్లో కూడా ఈ మధ్య అందరికి ఒకటే పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ఇఫ్ యూఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ సమ్ వన్, ఆస్క్ దేర్ నెట్వర్త్ ఆర్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద నెట్వర్త్. ఇఫ్ దేర్ నెట్వర్త్ ఈజ్ X, your investment should be not more than 1 or 2% of that X. Then the dependency will not be there. And what is the risk appetite? What is the
ఎంఎంఎం అంటారు. నేను ఎప్పుడైనా మనీ ఒక్కటే కాదు, ఎం అంటే మార్కెట్ యాక్సెస్, ఎం అంటే మెంటరింగ్, ద 3M ఫ్యాక్టర్. ఆ మార్కెట్ యాక్సెస్ ఇచ్చేటోడు కావాలా. నేను ఐస్బర్గ్లో ఇన్వెస్టర్ కావాలి అంటే నాకు ఒక పెద్ద JLL తోటో లేకపోతే ఎవరితోటో మాట్లాడి ప్రతి కార్పొరేట్లో పెట్టించేటోడు కావాలి. నేను పోయి కూర్చోవద్దు అక్కడ, నాకు డోర్ ఓపెన్ చేయాలి వాడు. ఆ మార్కెట్ యాక్సెస్ కావాలి. నాకు కాలిఫోర్నియా నుంచి తక్కువ కాస్ట్కి ఆల్మండ్స్ తెప్పించేటోడు కావాలి. నాకు 4 సబ్సిడీలు ఇప్పించేసేసి ఫ్యాక్టరీలు పెట్టించేటోడు కావాలి. అది మార్కెట్ యాక్సెస్. ఎం అంటే మనీ, ఎం అంటే మెంటరింగ్, హైరింగ్ ఎట్లా చేయాలా, అడ్వైజరీ బోర్డ్ ఎట్లా సెటప్ చేయాలా, మార్కెటింగ్కి GTMs ఏంటి, నా జర్నీ టు 100 crores ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయొచ్చు, క్యాపిటల్ యూసేజ్ ఎట్లా, పాజిటివ్ క్యాష్ ఫ్లో క్రియేట్ ఎట్లా చేయాలా, లెండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. ఒక్కొక్క దానికి ఫినాన్స్ డొమైన్ మెంటరింగ్ ఉంటుంది, మార్కెటింగ్ డొమైన్ మెంటరింగ్ ఉంటుంది. డిస్ట్రాక్షన్ నుంచి అట్రాక్షన్ వరకు ట్రాక్షన్, డిస్ట్రాక్షన్లో తీసి ట్రాక్షన్ వచ్చే వరకు చూసుకోవాలి, లేకపోతే ట్రాక్షన్ నుంచి TR తీసి యాక్షన్ చేసేటోడు కావాలి. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్. ఇప్పుడు చరణ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జస్ట్ హైపోథెటికల్గా అడుగుతున్నాను, అంటే మీకున్న ఇప్పుడు మనం బిల్డ్ చేసిన నాలెడ్జ్ మేరకు ఆలోచన విధానం మారుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ థాట్ ప్రాసెస్కి ఇప్పటికీ మీకు మారుంటుంది, నాకైనా అలానే. సో ఇప్పుడు 2026లో 1,00,000 రూపాయలతో లేదు ఒక 5 లక్షలతో చరణ్ మళ్ళీ స్టూడెంట్ ట్రైబ్ స్టార్ట్ చేయాలి అంటే వాట్స్ ద ఇనిషియల్ కాల్ యూ టేక్? అసలు చెయ్యను. బేసిక్గా ఏంటంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం అర్థమైంది ఏంటి అంటే చాలా పర్సనల్గా అయిపోతాయి కొన్ని బ్యాటిల్స్. ద బ్యాటిల్ బికమ్ సో పర్సనల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. కానీ హైపోథెటికల్గా నేను అసలు ఏం మిస్టేక్స్ చేయకుండా ఏముంటా అంటే ఐ డైరెక్ట్లీ క్రియేట్ ద వాల్యూ ప్రాపోజిషన్. అంటే నువ్వు ఫస్ట్ అందరి దగ్గర రండి మీకు మంచిగా అవుతుంది అని చెప్తే టుడేస్ ఆడియన్స్ ఈజ్ నాట్ థింకింగ్ లాంగ్ టర్మ్, దే ఆర్ థింకింగ్ వాట్ విల్ ఐ గెట్ టుమారో. నేను నీకు 10 ఏళ్ల తర్వాత ఈ చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది అంటే నేను ఉండనో 10 ఏళ్ల తర్వాత అనే టైప్లో ఉంటారు. నాకు ఈరోజు ఫ్రూట్ ఇవ్వు చాలు, అంతే. సో జనాలు అట్లా తయారయ్యారు. సో నా 5 లక్షలతోటి నేను చాలా జాగ్రత్తగా వేరే విధానంగా నేను ఐ రీబిల్డ్ థింగ్స్. చరణ్, ఇప్పుడు చాలామంది నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, చాలామంది నువ్వు గో టు పర్సన్ చాలామందికి. ఐ నో దట్ ఎవరు ఏ ఛాలెంజ్ వచ్చినా బిజినెస్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చరణ్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఒకసారి అడుగుదాం, ఒక ఇన్పుట్ అడుగుదాం, లేదంటే సజెషన్ అడుగుదాం. ఇంత హ్యాండిల్ చేస్తూ నువ్వు హ్యాండ్లింగ్ దిస్ హ్యూజ్ క్రౌడ్ ఈజ్ నాట్ సో ఈజీ. అండ్ ఇది టెక్ డ్రివెన్ కాదు, నువ్వు ఫిజికల్ డ్రివెన్ చేసావు చాలా సంవత్సరాలు. అవును. అండ్ ఇలాంటి టైంలో నీ గో టు పర్సన్ ఎవరు? నీకు ఏదైనా సజెషన్ ఇచ్చేవాళ్ళు, లేదు ఇలా కాదు చరణ్ ఇలా చెయ్యి, లేదు అంటే పీపుల్ పలానా మార్కెటింగ్ ఒకరు ఉండే డిఫరెంట్ పీపుల్ నాకు హ్యావ్ మెంటర్స్. ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ మా ఇన్వెస్టర్ శైలు గారు ఉన్నారు. ఈయన యూఎస్లో ఆయన 3 కంపెనీలు సెల్ చేస్తున్నారు. ఆయన హీ యూస్ టు అడ్వైజ్, ఈ స్టిల్ అడ్వైజెస్ మీ. అజయ్ గారు అని నాకు ఆయన గాడ్ ఫాదర్ లాగా, హీ కెప్ట్ ఆన్ అడ్వైజింగ్ ఎట్లా ఉండాలా. అండ్ హీఈస్ ఇంటూ పాలిటిక్స్ అండ్ అదర్ స్టఫ్, బట్ హీ ర్యాన్ మల్టిపుల్ బిజినెసెస్ ఇన్ ద పాస్ట్. నేను ఎప్పుడైనా లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళని ఆర్ లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేసిన వాళ్ళు నాకు చాలా మంచి మెంటర్స్. ఎందుకంటే వాళ్ళు నాకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ నాన్ బిజినెస్ ఫ్యామిలీ. మనకి తప్పులు చెప్పేటోళ్ళు కావాలా. మంచి థింగ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, ఇన్స్టాగ్రామ్లో అంత మంచిగా ఉంటుంది, ఫిల్టర్లు వేసుకొని ఉంటుంది. కానీ బయట రియాలిటీ చెప్పేటోళ్ళు ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఈ తప్పు నేను చేసినా అని చెప్పి ఒక చనువు ఉండేటోళ్ళు మనకు కావాలి. అలాంటి వాళ్ళు వీళ్ళు బేసిక్. అండ్ మా నాన్నగారు సొసైటల్లీ హీ ఈస్ వెరీ యాక్టివ్ సోషల్లీ అండ్ స్టఫ్. హీ యూస్ టు టెల్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ద స్టూడెంట్ ట్రైబ్, హౌ లార్జ్ ఈస్ ద టీమ్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్? ఈరోజు ఒక 70 odd పీపుల్ ఫుల్ టైమర్స్ ఉన్నారు. ఒక 40 మంది వరకు ఇంటర్న్స్ ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. అంతా సుమారు 110 మంది వరకు మనకి ఆఫీస్లో సిట్ ఇన్ ఆఫీస్ డే టు డే పనులు అవుతుంటాయి, డిఫరెంట్ వర్క్స్ అండ్ స్టఫ్. బట్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఇస్ ఎంతో మంది ఇండైరెక్ట్గా మంచి ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు. గిగ్స్ అని, డిఫరెంట్ వర్క్స్ అని. ఇందాక మీరు అంటుంటే చాలా మంది చరణ్ దగ్గరికి అడ్వైస్కి పోతారు అని. ఎవరో మొన్న ఒక అమ్మాయి లాస్ట్ వీక్, అన్నయ్య థ్యాంక్ యూ, నీ వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా అన్నది. ఎందుకంటే ఆ అమ్మాయి బైపీసీ మెడిసిన్ క్రాక్ చేయకపోతే ఒక చిన్న రీల్ చేసినానంట నేను, నాకు కూడా గుర్తులేదు. ఎంపీసీ డాక్టర్ కాకపోతే
జీవితం ఎండ్ అయినట్టు కాదు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇది ఉంటుంది, ఈ XYZ అని డిఫరెంట్ ఆప్షన్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత నన్ను ఫిజికల్గా డైరెక్ట్ కలిసింది. కలిసిన టైంలో దెన్ షీ స్టార్టెడ్ టెలింగ్ మీ, ఆ రోజు మీ రీల్ పోయి మా నాన్న వాళ్ళకి చూపిస్తే మా నాన్న వాళ్ళు కన్విన్స్ అయ్యి నన్ను అలౌ చేసిర్రు పలానా ప్రొఫెషన్కి అని. అలానే ఇలా ఎంతోమంది మనకు తెలియకుండా ఎవరెవరో ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అవుతుంటారు. ఒక్కో దగ్గర ఒకటి బిజినెస్ పెట్టుకుంటాడు, ఇంకొకటి ఒక కెరియర్ ఫామ్ చేసుకుంటాడు. ఆ బ్లెస్సింగ్స్ తోటే మనం ఇంకా చాలా మందికి ఉన్న $1 million క్వశ్చన్, వీడు ఎట్లా బతుకుతుండు, సర్వైవ్ ఎట్లా అవుతుండు అనే దానికి ఆ బ్లెస్సింగ్స్ కూడా కారణం. అవి అకౌంట్లు ఉండవు, అదొకటే తేడా. సో ఇప్పుడు వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 years? నాకు మనం సో ఫస్ట్ సౌత్ ఇండియా మొత్తము అండ్ వెస్ట్ పార్ట్ మల్టీలింగ్వల్గా హౌ కెన్ వి బి ఏ పాన్ ఇండియా నెట్వర్క్. ఈరోజు నంబర్స్ ప్రకారం చూసుకుంటే సుహాస్, వీఆర్ ద లార్జెస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. వండర్ఫుల్. ఈరోజు SEO కాదు, ఏది కాదు, కానీ AEO అంటే ఒక చాట్ జీపీటీలా క్లాడ్లలో కూడా ఇండియాలో నేను స్టూడెంట్స్కి మార్కెట్ చేయాలి, ఎవరి దగ్గరికి పోతే పని అవుతుంది అంటే స్టూడెంట్ డ్రైవ్ వస్తుంది. వండర్ఫుల్. సో మనకి అందుకే పెద్ద పెద్ద బ్రాండ్స్, వీ వర్క్డ్ విత్ యాపిల్, వీ వర్క్డ్ విత్ సోనీ మ్యూజిక్, వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్. సమ్ ఆఫ్ దెమ్ ఐ సైన్డ్ NDA విచ్ ఐ కాంట్ టెల్. బట్ ద పాయింట్ ఇస్, అలాంటి గుర్తింపు ఈరోజు నంబర్స్ వైజ్ ఉంది, జాగ్రఫికల్లీ, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద ఫిజికల్ నెట్వర్క్ ఆల్సో. ఈరోజు డిజిటల్గా మనం రీచ్ అయినాము, ఫిజికల్గా మనం పాన్ ఇండియా రీచ్ కావాలి నెక్స్ట్ 3-4 yearsలో అనేది మన కోరిక. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి టర్మ్స్ సిగ్నల్ ఏమి సింక్ అవ్వదా మీకు? అంటే జనరల్గా B2G అంటే గవర్నమెంట్కి కొంచెం ఒక 1 hand డిస్టెన్సే, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టమైన పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు కదా, మనం ఎందుకు చిన్నోళ్ళం మనము అనేది మనం దూరం ఉంటాం బేసిక్గా. అంటే వాల్యుయేషన్ జరుగుద్ది కదా నువ్వు చేస్తున్న మేజర్, అంటే అడిగితే చేయాలా, మనం చైర్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాము. పాయింట్ ఏంటి అంటే, నేను నా అంతటా నేను ఎందుకు పోలేదు అంటే, ఆ సైకిల్స్, ఆ లైఫ్ సైకిల్ ఆఫ్ థింగ్ వర్కౌట్ కాదు. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఐస్ క్రీమ్ సప్లై చేస్తే మంచి కాంట్రాక్ట్ అది, కానీ పేమెంటే రాదుగా. సో అట్లా చెయ్యమని. సో ఇప్పుడు సరే, నేను నాకు ఎందుకో మళ్ళీ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు నువ్వే కనుక ఒకరోజు వన్ డే 2 days సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు? సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 రోజులు, 1 రోజు అంటే ఇవన్నీ బాగుంటాయి హైపోథెటికల్, కానీ సి ఐ స్టిల్ ఫీల్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ హ్యాస్ టు కమ్ బ్యాక్. అంటే మన దగ్గర ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని ఎంప్లాయ్మెంట్ అని డిఫైన్ చేస్తున్నాం అనే దాన్ని చేంజ్ చేయాలి. అంతమంది ఖాళీ లేరు, వాళ్ళకి కావాల్సినవి దొరకలేదు అనేది పాయింట్ ఇక్కడ. సో మనం ఆ సొసైటల్లీ వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్, ఏది చేస్తే కరెక్ట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు అమెరికాలో, న్యూయార్క్లో కూడా ఒక ఊబర్ కార్ నడుపుకుంటాడు వాడు. ఆక్లాండ్లో కూడా నేను చూస్తే ఒక IT ఎంప్లాయీ మార్నింగ్ ఈవినింగ్ ఊబర్ నడుపుతాడు. మన దగ్గర ఏంటి అంటే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబరు లేకపోతే ఇంకోటి ఏదో అనుకోని డిఫరెంట్ ఆడ్ జాబ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, యూత్లో స్టార్ట్ అయింది. బట్ హౌ డు యూ క్రియేట్ ఏ ఈక్వల్ గ్రౌండ్, హౌ డు యూ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్? సో నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ పాయింట్ కన్నా అక్కడ ఏంటి అంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే ఈరోజు స్కిల్ డిమాండ్ దీనికి ఉంది, డిమాండ్ ఏ ఏరియాలో ఏముంది, ఒక స్కిల్ మ్యాపింగ్ చేసి హౌ కెన్ యూ క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్. డిగ్రీ పిచ్చి తగ్గించి స్కిల్ పిచ్చి పెంచాలా, ఏ స్కిల్ నేర్చుకుంటే ఏంది, ఫస్ట్ అనాలిసిస్. ఫస్ట్ ఒక స్కిల్ అనాలిసిస్ ఎట్లా చేయాలి అంటే వాడికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, వాడు ఒక ఇంట్రోవర్టా, వాడు ఒక యాంబీవర్టా, వాడు ఒక ఎక్స్ట్రోవర్టా, వాడు ఏ టైప్ ఆఫ్ స్కిల్ ఉంది వాడికి, ఈ అనాలిసిస్, ఆ మ్యాపింగ్ అనేది కరెక్ట్గా కావాలి. మన దగ్గర అనవసరంగా CSE సీట్లు పెంచేస్తారు, ప్రతి ఒక్కటి కంప్యూటర్ సైన్స్ సీట్లు వేస్తాడు. వాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AI చదివిండు అని చెప్పి వాడు AI జాబ్ కోసమే చూసుకుంటూ కూర్చుంటాడు. వాడు 21 ఏళ్ళకి చూస్తాడు, 22 ఏళ్ళకి చూస్తాడు, 23 ఏళ్ళ వరకు వాడు AI జాబ్ ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ 3 ఏళ్ళకు కూడా రాలేదు అంటే వాడిలో AI లేదు అనేది వానికి అర్థం కావాలి. వాడు వేరే ఏదో చేస్తుండే కదా, నువ్వు సీట్లు ఎక్కువ పెట్టినావు కనుక వాళ్ళు పోయి జాయిన్ అయ్యారు. సో ఆ పర్మిషన్లు ఇవ్వడము, ఇట్లాంటి థాట్స్ కొన్ని ఉన్నాయి. హోప్ఫుల్లీ నీ నోటి మాట నిజమైతే ఐస్ క్రీమ్ తినిపిస్తాను. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. It's my pleasure, and as always, I always feel that I'm part of the whole Iceberg family. ఎందుకంటే నాకు అది ఒక పర్సన్ మీద ఇష్టము, నాది అని అనుకుంటా. అంటే ఎంత చనువు ఉంటుంది అంటే
అప్పుడప్పుడు చాలా మంది వ్యూవర్స్కి తెలియదు కానీ నాకు ఫోన్ చేసి మరీ అడుగుతాను, నాకు తినబుద్ధి అవుతుంది తినాలని అంటే సుహాస్ 4 డబ్బాలు పంపించేస్తాడు. కానీ ఆయనకు చెప్పకుండా పోయి మాదాపూర్లో అప్పుడప్పుడు ఇట్లా తిని వెళ్ళిపోతాను నేను, అంతే. సీసీ కెమెరాలు చూస్తాను హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాను. బట్ కీప్ కమింగ్ అండ్ లెట్స్ బిల్డ్ ఎ గ్రేట్ ఇండియా. అండ్ ఎంతో మంది యూత్ అంటే మన బుడ్డోళ్ళు ఇంకా చిన్నగా ఉన్నారు కానీ వాళ్ళు పెద్దగా అయ్యే వరకు వాళ్ళకి ఒక మంచి సొసైటీకి వాట్ వీ కెన్ కాంట్రిబ్యూట్ అనేది వీ కెన్ డూ ఇట్. అండ్ గ్రేట్ ఇనిషియేటివ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ సీ ఏ $10 million బ్రాండ్. అండ్ ఎవరైతే లెట్స్ హోప్ మనం ఏళ్ళు చూపించారో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Thank you. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. అమ్మయ్య.